హలో డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ముందు ఒక సైలెంట్ బట్ పవర్ఫుల్ స్పిరిచువల్ వారియర్ ఉన్నారు. వారి జీవితం గురించి మరి వారి ధ్యాన అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శాలిని. మేడం, ఈరోజు మీ యొక్క జీవిత అనుభవాల్ని మరియు ధ్యాన అనుభవాల్ని మా పిఎంసి వ్యూవర్స్ అందరికీ పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, మీ పేరు, మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? నా పేరు హిమబిందు అండి. నేను నెల్లూరులో పుట్టాను. సో ఫస్ట్ నుంచి కూడా మాది కంబైన్డ్ ఫ్యామిలీ. సో మా ఇంట్లో అమ్మ, నాన్న, మా పిన్ని, మా మావయ్యలు, మా అమ్మమ్మ అందరూ ఉంటారు. సో దట్ ఈస్ ద కంబైన్డ్ ఫ్యామిలీ. అండ్ నాకు ఒక చెల్లెలు. సో నేను, మా చెల్లెలు, మా అమ్మకి. సో మొత్తం పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా నెల్లూరే. ఓన్లీ మాస్టర్స్ డిగ్రీ చదవడానికి మటుకు నేను కోయంబత్తూర్ వెళ్ళాను. సో చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా, బీఎస్సీ డిగ్రీ దాకా నెల్లూరే. ఓన్లీ మాస్టర్స్ డిగ్రీకి మటుకు నేను కోయంబత్తూర్ వెళ్ళాను. ఏం చేశారు మేడం మాస్టర్స్? ఎంసీఏ. సో ఎంసీఏ ఐ డిడ్ ఇన్ అవినాష్ లింగం యూనివర్సిటీ ఇన్ కోయంబత్తూర్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఫుల్ నెల్లూరే కాబట్టి మా పేరెంట్స్ అందరూ, మా ఇంట్లో మా మదరు, మా పిన్ని, మా మాయలు, మా నాన్నగారు అందరూ వర్కింగే. సో అందరూ కూడా లెక్చరర్స్. మా మదర్ కెమిస్ట్రీ లెక్చరర్, దెన్ మా పిన్ని ఎడ్యుకేషన్ ప్రొఫెసర్, మా అత్తమ్మ తెలుగు లెక్చరర్, మా మామయ్య జువాలజీ లెక్చరర్. సో అందరూ హౌస్ ఫుల్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ అనమాట, హౌస్ ఫుల్ ఆఫ్ లెక్చరర్స్. అందుకని చిన్నప్పటి నుంచి కూడా నాకు లెక్చర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, లెక్చర్ అవ్వాలని ఒక ప్యాషన్ ఉండేదన్నమాట. సో అలా ప్యాషన్ కొద్దీ నేను ఎంసీ అయినాక ఐ బికేమ్ లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. సో ఐ యూస్ టు టీచ్ ఫర్ ఎంసీ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ నెల్లూరులోనే. అప్పటి నుంచి మా ఇంట్లో యూజువల్గా ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేషను, అందుకంటే అందరూ లెక్చరర్సే కాబట్టి. సో నాట్ మచ్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమీ ఉండేవి కాదు. ఈ డ్యాన్సులు, ఆర్టు, సింగింగ్లు అవి ఎక్కువ ఉండేవి కాదు. మెయిన్లీ ఫోకస్ ఆన్, ఆ కాలంలో ఎప్పుడు స్టడీసే కదా. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉండడం వల్ల దాని మీద ఫోకస్ ఉండేది. యా. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టడీస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. సో మీరు చదువు అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు లెక్చరర్గా ఉన్నారు మేడం? నేను ఆల్మోస్ట్ 3.5 to 4 years లెక్చర్గా చేశాను అక్కడ నెల్లూరులోనే. నేను చదివిన కాలేజీలోనే. నేను విఆర్ కాలేజీలో చదివాను నెల్లూరులో. సో నేను చదివిన కాలేజీలోనే తర్వాత నేను ఎంసీఏ చేసి వచ్చినాక ఆ కాలేజ్కి ఎంసీఏ ఎంబీఏ వచ్చిందనమాట, మాస్టర్స్ డిగ్రీ కోర్స్ వచ్చింది. సో అప్పుడు నేను అప్లై చేసుకుంటే నాకు ఫ్యాకల్టీగా ఇచ్చారు. సో నేను విఆర్ కాలేజ్ స్టూడెంట్నే కాబట్టి సో అదే కాలేజ్లో చదివి అదే కాలేజ్లో లెక్చరర్గా పనిచేశాను. సో చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళని, పిన్నిని అందరినీ చూసి వాళ్ళు లెక్చర్స్ ఇవ్వడము, వాళ్ళు స్టూడెంట్స్తో హ్యాండిల్ చేయడం అనేది చూసి నాకు చాలా ఇంట్రెస్ట్, లెక్చర్ అవ్వాలి, టీచ్ చేయాలి అని. సో అలా నాకు ఇంట్రెస్ట్ కొద్దీ అయింది. సో ఇప్పుడు మీరు మీ మాస్టర్స్ గురించి కోయంబత్తూర్కి వెళ్ళానని చెప్పారు కదా. సో ఫస్ట్ టైం అదే ఇంట్లో నుంచి అవే ఫ్రమ్ హోమ్. కరెక్ట్. ఎలా ఉండింది మేడం అప్పుడు మీకు? ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత బయటకు వెళ్ళాను. ఎందుకంటే బేబీ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ఫుల్ ఇంట్లో చదువుకోవడము, ఎవరో ఒకరు సపోర్ట్ చేయడము, అమ్మ వాళ్ళు దగ్గర డౌట్స్ అడగడము, చదువుకోవడము అన్నీ హెల్ప్ ఉండేది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మాస్టర్స్ డిగ్రీకి హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఉండడం, యూనివర్సిటీ హాస్టల్లో అన్నీ నేనే చూసుకోవడం, చదువుకోవడం, అది కొంచెం కష్టమైనది. యూజువల్లీ చదువు విషయంలో నేనే చూసుకునేదాన్ని, సిలబస్ ఎంత ఉంది, ఎలా చదవాలి అంతా. కానీ అక్కడ హాస్టల్లో ఉండడము ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఎస్పెషలీ విత్ డిఫరెంట్ రూమ్మేట్స్. అవంతా చాలా ఫస్ట్లో కష్టంగా ఉండింది. నేను ఫస్ట్ టైం అసలు ఏడ్చాను కూడా హాస్టల్లో ఉండడానికి, మాస్టర్స్ డిగ్రీకి వెళ్ళినప్పుడే. దెన్ ఆఫ్టర్ సమ్ టైం కొంచెం అడ్జస్ట్ అయ్యి తర్వాత సరే నేను ఫస్ట్లో వెళ్ళిపోదాం అనుకున్నాను తిరిగి మళ్ళీ నెల్లూరుకి.
కానీ సీటు రావడమే చాలా కష్టము. ఎంసీఏ వచ్చినప్పుడు ఇంకా అనవసరంగా ఆపర్చునిటీ వదులుకోవడం ఎందుకు అని ట్రై చేద్దాము అడ్జస్ట్ అయ్యి ఉండడానికి అని ట్రై చేసి దెన్ ఐ గాట్ అడ్జస్టెడ్ అనమాట. బాగా అడ్జస్ట్ అయిపోయి దెన్ ఐ ఫినిష్డ్ ఎంసీఏ అండ్ దెన్ కేమ్ బ్యాక్. సో అక్కడ నుంచి ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండడం అనేది మీకు అలవాటైంది. కరెక్ట్. అప్పటిదాకా నాకు ఎట్లా బయటికి వెళ్ళి ఉండాలో నాకు తెలియదు. డిగ్రీ తర్వాత బయటికి వెళ్ళినప్పుడే ఎట్లా ఉండాలి, ఎలా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి అని మన పనులు మనం ఎలా చేసుకోవాలి, చదువుకోవడము, జెరాక్స్ తీసుకోవడము, థీసిస్ వర్క్ చేయడము, అవన్నీ అప్పుడే అన్నీ అలవాటైంది అనమాట. యా. సో ఇక్కడ మీరు నెల్లూరుకు తిరిగి వచ్చాక మీరు లెక్చరర్గా వర్క్ చేశానని చెప్పారు కదా. సో మీరు చెప్తున్నట్టు మీ ప్యాషన్ వల్ల మీరు స్టూడెంట్స్కి కన్వే చేయడం అన్నీ కూడా ఇంకాస్త హ్యాపీగా చేసి ఉంటారు బహుశా. కరెక్ట్. ఎందుకంటే నాకు అది చేయాలని చిన్నప్పటి నుంచి ఉండింది కదా. సో ఐ యూస్ టు ఎంజాయ్. యాక్చువల్గా 3.5 to 4 years నేను లెక్చర్గా చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. సో స్టూడెంట్స్కి కనెక్ట్ అవ్వడం కానీ, లెక్చర్స్ ఇవ్వడం కానీ నాకు చాలా నచ్చేది. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ జాబ్. తర్వాత 96లో మ్యారేజ్ అయినప్పుడు దెన్ ఆ జాబ్ వదిలిపెట్టి నేను బెంగళూరుకి రావాల్సి వచ్చింది. సో అందుకని ఆ జాబ్ వదిలిపెట్టాను నెల్లూరులో వర్క్ చేస్తున్నప్పుడు. తర్వాత పెళ్ళైనాక నేను బెంగళూరుకి వచ్చాను అనమాట. సో అక్కడ నుంచి ఇంకా బెంగళూరులో లెక్చర్గా మళ్ళీ అప్లై చేద్దాం అనుకున్నాను. సో క్రైస్ట్ కాలేజ్ వాటికి కొన్ని చోట్ల అప్లై చేశాను బెంగళూరులో కూడా. సో అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను క్రైస్ట్ కాలేజ్కి. దెన్ ఐ గాట్ లెక్చరర్ పోస్ట్ ఇన్ క్రైస్ట్ కాలేజ్. నేను జాయిన్ అవుతాము అని అనుకుంటున్నప్పటికీ మా హస్బెండ్ పేరు సాగర్. సో సాగర్కి యూఎస్కి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. సో హీ హ్యాస్ టు గో టు యూఎస్ అనమాట వర్క్ పరంగా. సో అందుకని ఇంకా మూవ్ అవుదాము అనేసి బెంగళూరు నుంచి, అందుకని నేను క్రైస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు. సో మీరు యూఎస్కి వెళ్ళడానికి బెంగళూరులో ఎన్ని సంవత్సరాల మధ్యలో బెంగళూరులో ఉన్నారు? 2 years. 2 years. సో అప్పటికి మీరు మరి ఫస్ట్ నుంచి జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉండింది మీకు ఎన్విరాన్మెంట్? ఇక్కడికి వచ్చాక చాలా లోన్లీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా మందితో ఉండడం అలవాటు అయిపోతుంది కాబట్టి. బట్ స్లోలీ కొంచెం అలవాటు. బెంగళూరులో 2 years మటుకు బాగా లోన్లీగా అనిపించింది. సో అందుకనైనా మళ్ళీ లెక్చర్గా జాయిన్ అయ్యి బిజీ అయిపోవాలి అనుకున్నాను. తర్వాత ఈ లోపల ఈ యూఎస్కి వెళ్ళే ఇది వచ్చింది కాబట్టి ఇంకా జాయిన్ అవ్వకుండా యూఎస్కి వెళ్ళాము అప్పుడు నేను సాగర్. సో వి వెంట్ టు యూఎస్ ఇన్ 98. సో అది మీ ఫస్ట్ అవుట్ ఆఫ్ ఇండియా ట్రిప్? యా, దట్ ఈస్ ద ఫస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడము. అది కూడా దట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ అది కూడాను. సో అక్కడ నుంచి మీ లైఫ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. కరెక్ట్. సో అక్కడ మరి యూఎస్కి వెళ్ళాక సార్ ఏమో వర్క్కి వెళ్ళిపోయేవారు, మీకు అక్కడ ఎలాగా ఉండేది? హౌ యూ యూస్ టు స్పెండ్ యువర్ టైం? యా, సో అక్కడ ఇంకా ఫుల్ అదే కొత్త ఫస్ట్ టైం కదా వెళ్ళడం అవుట్ ఆఫ్ కంట్రీకి. సో ఇంకా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా ఏంటి అని చూసుకుంటూ ఉంటే సాగర్ ఆఫీస్ కొలీగ్స్ ఇండియన్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటే వాళ్ళే తెలుగు వాళ్ళు. విచ్ పార్ట్ ఆఫ్ యూఎస్ మేడం? సియాటిల్. మేము యూఎస్లో సియాటిల్కి వెళ్ళాము. సో అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట. వాళ్ళు నా పేరు శాంతి జనార్దన్. వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు విత్ ఇన్ నో టైమ్. సో ది బికేమ్ వెరీ క్లోజ్. సో అలాగా కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఫామ్ చేసుకొని, అదర్వైజ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరు లేకపోతే ఇంకా బోర్ అయిపోతుంది. కరెక్ట్. సో అలా ఫ్రెండ్స్ చేసుకొని కొంచెము యాక్టివిటీస్లో పాల్గొనడము అవి చేసేవాళ్ళం. సో మీరు మరి ఫస్ట్లో నుంచి కూడా కంప్లీట్ ఎడ్యుకేషన్ మీద మరి మీరు లెక్చరర్గా ఉండడము, సో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో ఎలా ఉండేది? ఇక్కడికి వచ్చాక కంప్లీట్ యాజ్ అ హోమ్ మేకర్, కుకింగ్ కానీ అలా అంతా ఎలా ఉండేది మేడం మీ లైఫ్? యా, టోటలీ డిఫరెంట్. సో అక్కడి నుంచే నేను యాక్చువల్గా వంట చేయడం మొదలుపెట్టాను. ప్రీవియస్గా నాకు రాదు. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ కుకింగ్ ఆల్సో చెప్పాలంటే. సో అందుకని న్యూ థింగ్స్ ట్రై చేసి నేర్చుకోవడము, ట్రై చేయడం అన్నీ చేసేదాన్ని. బట్ ఐ రియలీ లవ్ కుకింగ్. ఈవెన్ నౌ ఐ ఎంజాయ్ కుకింగ్. సో అలాగా హోమ్ మేకర్ లైఫ్ కూడా ఐ గాట్ యూస్ టు ఇట్.
ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మేడం యుఎస్లో? యుఎస్లో వీ స్టేడ్ ఫర్ 6 years. 6 years ఉన్నాము. దెన్ వీ గాట్ గ్రీన్ కార్డ్ ఆల్సో అక్కడ ఉన్నప్పుడే. సో అప్పుడు యాక్చువల్గా మా ఫ్రెండ్, నేను చెప్పాను క్లోజ్ ఫ్రెండ్ శాంతి అని. సో శాంతి ఇంకొక ఫ్రెండ్, తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే వాణి చంద్రశేఖర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. అలాగా నేను వాణి చంద్రశేఖర్తో వీ గాట్ ఇంట్రడ్యూస్ టు దెమ్. సో కామన్ ఫ్రెండ్ ద్వారా మీరు పరిచయం అయ్యారు వాళ్ళు నాకు. కానీ పరిచయం అయిన కొన్ని రోజులకి వాళ్ళు ఇండియా వచ్చేసారు, వాణి చంద్రశేఖర్ వాళ్ళు. మేము ఇంకా యుఎస్లోనే ఉన్నాం. బట్ అక్కడ రియల్గా టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అప్పుడు అలా ఉన్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ శాంతి అనే అమ్మాయికి లంగ్ క్యాన్సర్ వచ్చింది అనమాట. ఓకే. ఎప్పుడు తను 7th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పుడు డిటెక్ట్ అయింది. ఓకే. తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తనకి లంగ్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది అనమాట. అది చాలా షాకింగ్ అనమాట నాకు, సాగర్కి, వాళ్ళకి, అందరికీ. హౌ కెన్ ఇట్ హ్యాపెన్ అంటే అంత బాగుండి సడన్గా ఇలా ఎలా అవుతుంది అనేసి. ఎందుకని అంటే అప్పటి నుంచి నాకు ఒక ఎప్పుడు ఒపీనియన్ అంటే, మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకే చెడు జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీదనే నేను ఉండేదాన్ని. సో వాళ్ళంతా మంచి వాళ్ళు, అన్నీ మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, ఈ స్మోకింగు, డ్రింకింగ్ అలాంటి హ్యాబిట్స్ ఏమీ లేవు, ఎలా వస్తుంది అలాగా, అందరికీ మంచిగా హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు అనే క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద రియల్ ట్రిగ్గర్ పాయింట్ అనమాట. క్వెస్ట్ స్టార్ట్ అయిందనమాట మీకు. కరెక్ట్. ఓకే. ఓకే. సో అక్కడ నుంచి మీకు అసలు లైఫ్ని వాట్ ఈస్ దిస్ అన్నది మీకు ఆ పాండరింగ్ అన్నది మొదలైందనమాట. కరెక్ట్. సో అప్పుడు ఇంకా అసలు ఎందుకు ఇలా అయింది ఏంటి అంటే తెలుసుకుందామని చాలా, అసలు దాంట్లోంచి బయటడానికి చాలా టైం పట్టింది. అప్పుడు అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉండేది సియాటల్లో. ఇస్కాన్ టెంపుల్లో భగవద్గీత బుక్ ఉంటే అది కొని చదివారనమాట. సాగర్ ఫుల్గా చదివి ఎందుకు ఇలా అవుతుంది ఏంటి, లా ఆఫ్ కర్మ. అప్పుడే ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఆల్ దోస్ టర్మ్స్, లా ఆఫ్ కర్మ అది అనేసి అట్లా ఇంట్రడ్యూస్ అయ్యింది నాకు. సో అది రియల్గా చాలా తను చాలా సఫరింగ్ అది అండర్గా అయినప్పుడు అంతా నేను తనతోనే ఉన్నాను. సో ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ అనమాట, హౌ షీ సఫర్డ్ అండ్ హౌ షీ వేకేటెడ్ హర్ బాడీ అండ్ ఆల్ దట్. సో అదంతా అయినాక ఒక స్మాల్ బేబీని వదిలిపెట్టేసిపోయింది మదరు అనే ఒక ఇది ఉండేది. సో అదంతా అయినాక ఐ కుడెంట్ స్టే మచ్ టైమ్ ఆఫ్టర్ దట్ అనమాట యుఎస్లో. ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయాలి, అప్పుడు మేము కూడా కిడ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. సో లెట్ us గో బ్యాక్ టు ఇండియా అని. ఈవెన్ గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా మేము అక్కడ ఉండలేదు యుఎస్లో. సో ఇండియాకి వచ్చేసాం. సో అప్పటికి మీకు మ్యారేజ్ బహుశా 8 years అయింది. అప్పుడు అయ్యి 6-7 years అయింది. సో మరి మీరు గ్రీన్ కార్డ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ అక్కడ ఇంకా ఉండిపోదామని చెప్పి ఒక ప్లాన్స్ ఉండిందా మేడం? మరి అంటే ఎప్పుడు కూడా సాగర్కి అక్కడ ఉండాలని లేదు యుఎస్లో. ఏదో కంపెనీ అప్లై చేసింది గ్రీన్ కార్డు అని తను గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి, అక్కడే ఉండాలని సాగర్ ఇంటెన్షన్ కానే కాదు. సో కంపెనీ ద్వారా వాళ్ళు అప్లై చేస్తామంటే ఓకే అన్నారు. అది ఊరికి అప్లై చేయగానే ఆటోమేటిక్గా చాలా క్విక్గా వచ్చేసింది. మాకు యూజువల్గా అంత క్విక్గా రాదు ఎవరికి. కరెక్ట్. సో మాకెందుకో క్విక్గా వచ్చేసింది కార్డు. బట్ వీ డిసైడెడ్ టు కమ్ బ్యాక్ గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా. సో ఇండియాకి వచ్చేసాం. ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాణి చంద్రశేఖర్ వాళ్ళతోటి బాగా ఇంటరాక్షన్ అది స్టార్ట్ అయింది. సో వాళ్ళ ద్వారా మేము మెడిటేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యాం. ఓకే. సో ఇవంతా కూడా దాదాపు 2000 తర్వాత? ఎస్, 2002లో మేము ఇండియాకి వచ్చాము. 2003 నుంచి ఈ మెడిటేషన్కి ఇంట్రడ్యూస్ చేయడము. యాక్చువల్గా ప్రతిసారిని కలిసింది మేము 2003లో అనమాట. ఓకే. సో 2003లో మీకు ఆ స్పిరిచువాలిటీ అనే ఒక సీడ్ స్టార్ట్ అయింది. కరెక్ట్. అండ్ వాళ్ళు కూడా యుఎస్ నుంచి బెంగళూరుకే వచ్చేసారు. మాకన్నా ముందే వచ్చారు వాళ్ళు. మాకన్నా 1 year 2 years ముందే వాళ్ళు వచ్చేసారు. నేను తర్వాత మా ఫ్రెండ్ బాడీ వెకేట్ చేసినాక ఇంకా 6 months తర్వాత నేను వచ్చాను ఇండియాకి. సో అప్పుడు చంద్రశేఖర్ వాళ్ళు మెడిటేషన్ అప్పుడు వాళ్ళు చేస్తున్నారు.
ఆల్రెడీ నేను రాక ముందు నుంచి జీకే ద్వారా. సో వాళ్ళు మాకు మెడిటేషన్ గురించి ద్వారా చెప్పి ఇట్లా పత్రిసారి గురించి చెప్పి సో పత్రిసారిని కలుస్తారా అని అడిగారు అనమాట. అప్పుడు మాకు మెడిటేషన్ అంటే అంత ఇది లేదు, బట్ ఓకే మా క్లోజ్ ఫ్రెండ్స్ కదా వాళ్ళు, సో దే ఆర్ డూయింగ్ సంథింగ్ వీ కెన్ సీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. సరే అంటే ఒకరోజు పత్రిసారు బెంగళూరుకి వస్తున్నారు అనమాట. ఓకే. అప్పుడు వస్తున్నప్పుడు చంద్రశేఖర్ అన్నారు, పత్రిసారు రేపు వస్తున్నారు మీ ఇంటికి తీసుకురానా అని అడిగారు. అంటే అలా వస్తారా ఇట్లా గురువు ఇంటికి అని అడిగాను అనమాట. అంటే తీసుకొని వస్తాను అన్నారు. ఓకే అండి అన్నాను. తర్వాత వీళ్ళు మండే ఆ రోజు స్కూల్లో హెచ్ఏఎల్ రోడ్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో అక్కడ పత్రిసారి క్లాస్ పెట్టారు ఆ రోజు. దానికోసం సిటీకి వస్తున్నాను. దానికి అటెండ్ అవ్వండి మీ ఇంటి దగ్గరే కదా అన్నారు చంద్రశేఖర్ గారు. ఓకే అండి అని అన్నాను. అప్పుడంతా ప్యాంప్లెట్లే. అవును. సో ఆ ప్యాంప్లెట్ ఇచ్చారనమాట. సరే వెళ్తానని ఆ రోజు నేను ఒక్కదాన్నే ఆటో వేసుకొని క్లాస్కి వెళ్ళాను. స్కూల్లో క్లాసు చాలా బాగా అయింది. మెడిటేషన్ చేయించారు సార్ పత్రిసారు. అండ్ దెన్ హీ హెస్ గివెన్ మెసేజ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అయిపోయినాక అందరూ క్లాప్స్ చేసేసి ఇంకా లేదంటే అందరూ చాలా గుంపుగా సార్ దగ్గరికి వెళ్ళి అందరూ సార్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అది ఏంటనేది నాకు అర్థం అవ్వలేదు. ఏంటి అందరూ సార్ దగ్గరికి వెళ్ళి అలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనుకున్నాను. అంటే అలా సార్ మీదకి వెళ్ళిపోతున్నారు అందరూ గుంపులుగా జనాలు. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఓహో అలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా, ఇవ్వాలేమో అనేసి నేను కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిల్చున్నాను. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద ఛాన్స్ అనమాట. చాలా గుమ్ముకుపోయారు సార్ చుట్టూతా. ఇంకా వెళ్ళిపోదామా మనకి చాలా గుంపు ఉన్నారు అనుకున్నాను. సరే వచ్చాము కదా ఎనీవే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్దాంలే అనేసి నేను ఎక్కడో ఇలా సందుల్లోంచి చేయి పెట్టి సార్కి ఎక్కడో పెట్టి అలా కుదరకపోయినా నేను ఎవరో ఆయన చూడలేదు నన్ను, అలా చెయ్యి మటుకు పెట్టి అలా చెయ్యి ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాను అనమాట. అమ్మాయి షేక్ హ్యాండ్ దొరికింది అనేసి ఇంకా సో ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ చంద్రశేఖర్ గారు పత్రిసారిని తీసుకొని వస్తాను అని చెప్పారు. ఓకే. ఎంతసేపటికి రాలేదు. సరే అనేసి సాగర్ అన్నారు ఈరోజు వస్తా అన్నారు కదా పత్రిసారిని తీసుకొని చంద్రశేఖరు. మరి చాలా అప్పటికే 8 అయిపోయింది అనమాట. రాలేదు ఏంటో అంటే నేను అన్నాను ఊరికనే చెప్పుంటారు, ఆయన చాలా పెద్ద ఆయన మన ఇంటికి వచ్చేది ఏంటి, అక్కడ గుంపులు ఉన్నారు జనాలు, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా కష్టం అయిపోయింది నాకు, ఇంకా మన ఇంటికి ఎందుకు వస్తారు, ప్రాబబ్లీ చంద్రశేఖర్ ఊరికనే అలా మెన్షన్ చేసుంటారేమో అని అనుకున్నా అని చెప్పాను సాగర్కి. యాక్చువల్గా ఓకే ఫైన్ అని వీఆర్ జస్ట్ వాచింగ్ టీవీ చూస్తూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ ఎవరబ్బా ఈ టైంలో అని డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగుండా చంద్రశేఖరు పత్రిసారు. ఓహో. ఐ వాజ్ స్టన్డ్. యాక్చువల్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా తీసుకొని వస్తా అన్నారు, బట్ మధ్యాహ్నం ఆ సీన్ అంతా చూసాను కదా అక్కడ క్లాస్, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత గుంపులుగా జనాలు సార్ మీద పడిపోతుంటే ఆయన మన ఇంటికి ఏంటి వచ్చేది అని అనుకున్నాను. సో అసలు అలా షాక్ అయిపోయాను. అదే లోపలికి వస్తాం మేడం అని అన్నారు. ప్లీజ్ సార్ రండి సార్ అన్నాను. సో అలాగా సారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు చంద్రశేఖర్. అప్పటికి మీరు ధ్యానం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మేడం? అప్పుడే అసలు ఇంట్రడ్యూస్ అయింది. వెరీ న్యూ అన్నమాట. వెరీ న్యూ. ఆ ముందు వాణి చంద్రశేఖర్ వాళ్ళు ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలి అలా ఇన్ఫర్మేషన్ చెప్పున్నారు. అందుకని రోజు నేను చేయడం లేదు. ఊరినే వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి చేశాను అంతే, 1 or 2 times విత్ దెమ్. తర్వాత ఆ రోజు సార్ క్లాస్కి వెళ్ళాను. డైరెక్ట్గా సార్ క్లాస్కి వెళ్ళాను. అక్కడ సార్ చేయించారు. తర్వాత సార్ మా ఇంటి ముందు ఉన్నారు. నేను షాక్ అయిపోయాను అనమాట. సో అప్పుడు సారు చాలా టైం స్పెండ్ చేశారు. ఆ రోజు మా ఇంట్లోనే ఉన్నారు సారు. సో అంతకంటే ముందు మరి పత్రిసారి గురించి మీరు తెలుసుకోవడం కానీ అవి ఏమైనా జరిగిందా? పత్రిసారి గురించి వాణి వాళ్ళే చెప్పారనమాట. సార్ ఇలాగా అనేసి
ఇవన్నీ చేస్తుంటారు, ఇలా తిరుగుతుంటారు సార్ ఫుల్గా మెడిటేషన్ స్ప్రెడ్ చేయడానికి, వెజిటేరియనిజం స్ప్రెడ్ చేయడానికి అనేసి చెప్పారు. కానీ ఇలా సార్ వస్తారు, ఇలా అందరితోనూ కలుస్తారని మాకు తెలియదు. అండ్ ఆ రోజు క్లాస్లో చూసిన తర్వాత కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పిక్చర్ మారిపోయింది మీకు సార్ క్లాస్లో చూసిన తర్వాత. షేక్ హ్యాండ్ ఇవ్వడమే అంత కష్టం అయిపోతే ఇంకా కలిసేది కష్టము అని అనుకున్నాను అనమాట. అది ఫస్ట్ టైం వచ్చారు సారు మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇస్తే దానికి చెప్పారు, వై ఈజ్ ఇట్ లైక్ దిస్ అండ్ ఆల్ దట్, కొన్ని క్వశ్చన్స్ స్పిరిచువల్ క్వశ్చన్స్. అవన్నీ అయినాక మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పారన్నమాట, వై డోంట్ యూ టేకప్ ది పిరమిడ్ వ్యాలీ వెబ్సైట్ వర్క్ అనేసి. ఓకే. సో అప్పుడు వెబ్సైట్ ఒకటి ఆల్రెడీ ఉండింది, దట్ ఈస్ PSS.org అనమాట. అవును అవును. ఫస్ట్ వెబ్సైట్ PSS స్పిరిచువల్ సొసైటీస్ది. అది దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయడము, మెయింటైన్ చేయడము చేయొచ్చు కదా మీరు అన్నారు. సో అంటే మీరు సాగర్ సార్ తీసుకోకముందే అసలు వెబ్సైట్ ఉండిందనమాట? అవునింది. ఓకే. అది అరుణ్ అని వాణి వాళ్ళ రిలేటివ్ ఉన్నారు అన్నమాట, తను చేశారు. వెబ్సైట్ ఉండింది PSS.org అని, దాని వెబ్సైట్ చేసి పెట్టారు. దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి అప్డేట్ చేసి కంటిన్యూస్గా మెయింటైన్ చేయొచ్చు కదా అన్నారు అనమాట. సో అప్పుడు నేను ఆ PSS.org వెబ్సైట్ వర్క్ తీసుకున్నాను. పతి సార్ అదే వై డోంట్ యూ డూ దట్ అన్నారు పతి సార్ కూడా. ఓకే సార్ చేస్తాను సార్ అన్నాను. సో అప్పటి నుంచి సారుకి వెబ్సైట్ వర్క్ చేయడము, మళ్ళీ చూపించడము. సారు ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు బెంగళూరుకి. బెంగళూరుకి వచ్చినప్పుడు 1 or 2 days కంపల్సరీగా మా ఇంట్లో స్టే చేసేవాళ్ళు అనమాట. బేసికలీ ఆ వెబ్సైట్ వర్క్ చూడడానికి. సార్కి వెబ్సైట్ అంటే చాలా ఇష్టం. అది ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చింది, ఏమేమి పిక్చర్స్ పెట్టారు, కంటెంట్ ఎలా మార్చాలి అన్నీ సారు పక్కన కూర్చొని నేర్పించారనమాట. ఎలా కంటెంట్ పెట్టాలి, ఎలా రాయాలి, అన్నీ అసలు ఫుల్ స్టాప్లు కామాలు ఎలా పెట్టాలి అన్ని అక్కడి నుంచి నేర్పించారనమాట సార్. ఎందుకంటే పత్రి సార్ లిటరేచర్ వర్క్ సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అవును. సో మరి ఎలా ఉండింది మేడం మీకు ఆ రోజుల్లో? అమ్మో, చాలా చాలా సార్ పక్కన కూర్చొని టైప్ చేయాలంటే చాలా భయము. బట్ అట్ ద సేమ్ టైం చాలా బాగా నేర్పిస్తారు. అంత పేషెన్స్ సార్కి నేర్పించడంలో. ఎందుకంటే అవతలకి ఇంతేనా తెలుసు అన్న ఎప్పుడు అనుకోరు. చిన్నదైనా పెద్దదైనా సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఇలా రాయాలి, ఈ సెంటెన్స్ ఇలా రాస్తే బాగుంటుంది, ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది, అలా ఎన్ని మోడిఫికేషన్స్ చేసేవాళ్ళు ఒక్కొక్క పేజీకి. ఎంత అవర్స్ అండ్ అవర్స్ సారు దాని మీద టైం స్పెండ్ చేసేవాళ్ళు కంటెంట్ మార్చడానికి, కరెక్షన్స్కి. సో మేము పిక్చర్స్ పెడితే ఆ పిక్చర్స్ ఎలా ఉన్నాయి, ఏ పిక్చర్స్ ఉంచవచ్చు, తీసేయచ్చు, అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ యూస్ టు మానిటర్, హీ యూస్ టు కరెక్ట్. అండ్ మళ్ళీ దాన్ని మేము రెక్టిఫై చేసి చూపించడము. సారు వెబ్సైట్ వర్క్ అయితే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం చేస్తున్న మాకు కూడా అంతే ఎంజాయ్మెంట్ ఉండేది. 6 hours 8 hours అసలు దాని మీద కూర్చున్నట్టే తెలియదు అనమాట. అంత టైం పెట్టినా కూడా వీ యూస్ టు ఎంజాయ్ అ లాట్. ఎందుకంటే మనకి పత్రి సారు చాలా సెషన్స్లో కూడా చెప్తుంటారు, మిమ్మల్ని కానీ సాగర్ సార్ని కానీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. అప్పట్లో వాళ్ళ ఇంట్లో గంటలు గంటలు నేను వెబ్సైట్ కోసం ఉండేవాడిని, అసలు కూర్చొని కంప్లీట్గా రెడీ అయ్యేంత వరకు రిఫైన్మెంట్ చేస్తూ ఉండేవాడిని అని చెప్పి సార్ చాలా స్పెసిఫిక్గా చెప్పేవారు అనమాట. సో ఆ ఇనీషియల్ డేస్లో మీరు స్పెండ్ చేసిన ఆ టైం అన్నది యాజ్ యూ సెడ్ మీకు చాలా మంచి లెర్నింగ్ అన్నది. చాలా చాలా లెర్నింగ్. అండ్ నీకు తెలుసు కదా ఎంత సార్ రిఫైన్ చేస్తారో లిటరేచర్ అని. సో హీ చాలా చేసేవాళ్ళు, అంత ఎంజాయ్ చేసేవాళ్ళం మేము కూడా సార్తో వర్క్ చేయడం అనేది. అండ్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో ఉన్నప్పుడు అండ్ అనదర్ లెర్నింగ్ థింగ్ ఈజ్ సార్ ఫుల్గా కుక్ చేసేవాళ్ళు మా ఇంట్లో. సో ఎవ్రీ మీల్ సార్ యూస్ టు కుక్ అండ్ హీ యూస్ టు సర్వ్ అస్ అనమాట. ప్రతి డిష్ టేస్టీగా వచ్చేది. మేమందరం ఫుడ్ సార్ని కలవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు.
సో సార్ దగ్గర నాట్ ఓన్లీ వెబ్సైట్ వర్క్, ఐ హావ్ లెర్న్ కుకింగ్ ఆల్సో. వావ్ వావ్. సార్ ఎప్పుడు అంటారు, ఎలా ఉంది మేడం బీరకాయ పప్పు అని. బీరకాయ పప్పు, వంకాయ కూర, కొన్ని స్టాండర్డ్ థింగ్స్ సార్ దగ్గర నేర్చుకున్నాం అనమాట. సో చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ మంత్ సార్ ఎప్పుడు వస్తారు అనే దానికి వీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ అనమాట. నెక్స్ట్ మంత్ ఈ లోపల అవన్నీ రెడీ చేసి ఆ మోడిఫికేషన్స్ వెబ్సైట్లో అవన్నీ రెడీ చేసి పెట్టుకుని సార్ వచ్చి అన్ని కరెక్షన్స్ చేసి మళ్ళీ మా అందరికీ వండి సారు పెట్టేవాళ్ళు. సో దట్ వెబ్సైట్ లేటర్ ఆన్ ఇట్ PSS.org అనేది సారే మళ్ళీ PSSmovement.org అని మార్చారనమాట. ఓకే. సో అప్పుడే ఆల్మోస్ట్ 2 years తర్వాత PSSmovement.org పెడితే బాగుంటుంది, మనది ఒక పెద్ద మూమెంట్. నాట్ ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, ఇట్ ఈస్ ఎ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కాబట్టి ఇట్స్ ఎ మేజర్ మూమెంట్ కాబట్టి PSSmovement.org అని పెడితే బాగుంటుందని సారే సజెస్ట్ చేశారు. సో వీ రీనేమ్ దట్ వెబ్సైట్ యాజ్ దట్ సేమ్ వెబ్సైట్. కరెక్ట్ మేడం. ఎందుకంటే మన పిఎస్ఎస్ మూమెంట్లో డిజిటల్గా ఒక రీచ్ అన్నది ఫస్ట్ స్టెప్ వెబ్సైట్ ద్వారా. కరెక్ట్. ఎందుకంటే నేను అప్పుడప్పుడు నేను 2004లో నేను ధ్యానానికి వచ్చాను. ఇంగ్లీష్లో ఏమైనా కంటెంట్ ఉండేదా, ఎందుకంటే రెగ్యులర్గా సార్ సిడీస్ అనే క్యాసెట్స్ అయినా కానీ అన్నీ తెలుగులో ఉండేదన్నమాట. ఇంగ్లీష్లో ఏమైనా కంటెంట్ ఉండేదా నేను వెతుకుతున్న రోజుల్లో ఐ రిమెంబర్ PSS.orgలో ఆనాపానసతి కానీ పిరమిడ్ పవర్ గురించి కానీ అంత కంటెంట్ చూసి చదివేవారు అనమాట. సో మీ ఎఫర్ట్ ఎంతో మందికి ఎలాగో హెల్ప్ అయ్యింది మేడం. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ మాకు ఆ ఆపర్చునిటీ సార్ ఇచ్చినందుకు దట్ ఈస్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు పత్రి సార్. అదే టైంలో సారు నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు, ఏంటంటే బుక్ చేయమని ఇచ్చారనమాట. ఓకే. సో సార్ ఆర్టికల్స్ ఈ మొత్తం వెబ్సైట్ కంటెంట్ ఉంది కదా, ఆల్రెడీ సో మచ్ ఆఫ్ వాల్యుబుల్ కంటెంట్ ఈస్ దేర్. సో అదే కొన్ని ఇంపార్టెంట్వి తీసుకొని బుక్ తయారు చేయండి అని నాకు చెప్పారు. నాకు బుక్ చేయడమే రాదు సార్ అన్నారు. యూ డూ ఇట్ మేడం అన్నారు అనమాట. సో ఓకే సార్ చెప్పినాక ఇంకా ఆటోమేటిక్గా వస్తని స్టార్ట్ చేస్తాను అనమాట. దానికి కూడా ఎంత కరెక్షను ఎంత నేర్పించారంటే బుక్ ఎలా చేయాలి, హౌ టు డూ ద ఫ్రంట్ పేజ్, హౌ టు కవర్ పేజ్, హౌ టు డూ ద బ్యాక్ పేజ్, అవన్నీ కూడా ఎన్నో ఐటరేషన్స్ చేసి ఫైనల్గా మెడిటేషన్ ఎవ్రీవేర్ అనే బుక్ అప్పుడు చేసాం. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బుక్ చేయడం ఎలాగా అనేది సార్ దగ్గర నేర్చుకొని. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ శాలిని. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బుక్ చేయడం అనేది. నాకు అది సార్ దగ్గర ఉండి నేర్పించడం అనేది ఇట్ ఈస్ రియల్లీ మై లక్. నిజంగా ఆ బుక్ వర్క్ అనేది మీరు చెప్తుంటే అది ఒక ఎక్స్పీరియన్స్, ఒక జర్నీ అనొచ్చు. రైట్. స్టార్టింగ్ నుంచి ఎలా తీర్చిదిద్దాలన్నది ఫ్రమ్ స్క్రాప్ ఆయనతో పాటు స్వయంగా నేర్చుకోవడం ఇట్ ఈస్ నాట్ అ ఈజీ థింగ్ మేడం. కరెక్ట్ కరెక్ట్. సో అది చాలా అదృష్టం నాదైతే మటుకు. ఎస్పెషలీ ఆ టైంలో నాకు టైం ఉండింది, సార్తో ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాను. సో దో వీ వర్ ట్రయింగ్ ఫర్ కిడ్స్, సో నేను ఎక్కువ టైము లిటరేచర్లో, సార్కి లిటరేచర్ అంటే చాలా ఇష్టము, నాకు నేర్పిస్తుండే వాళ్ళు సారు. ఆ టైం చాలా ఎంజాయ్ చేసాము. సో ఆ టైంలోనే ఇలా పిరమిడ్ ఇక్కడికి వ్యాలీకి అప్పుడు ఇక్కడ పిరమిడ్ లేదు, ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఫుల్ ల్యాండ్ అంతా ఉండింది. సో ఇక్కడ చిన్న సైజ్ పిరమిడ్ ఒక హట్ లాగా వేశారనమాట, బిఫోర్ గెటింగ్ మెగా పిరమిడ్ వచ్చే ముందర అనమాట. సో మేము ఎవ్రీ వీకెండ్ వచ్చేవాళ్ళం వాణి చంద్రశేఖర్ వాళ్ళతోటి వచ్చి ఆ పిరమిడ్లో మెడిటేషన్ చేసి ఇక్కడే ఉండి సజ్జన సాంగత్యం అంతా చేసేవాళ్ళము వీకెండ్స్. సో దట్ ఈస్ హౌ వీఆర్ టోటలీ ఇన్ టు మెడిటేషన్. సో వెరీ మచ్ థ్యాంక్స్ టు వాణి అండ్ చంద్రశేఖర్. పత్రిసారిని ఇంట్రడ్యూస్ చేసి మాకు పత్రిసారిని తీసుకొచ్చి మా ఇంటి ముందు నిల్చోబెట్టారు అంటే నేను నిజంగా చాలా చాలా గ్రేట్ థింగ్ హ్యాపెన్ టు అస్. సో మీరు అప్పటికి ఇంకా కంప్లీట్ స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఉండిపోయారు కాబట్టి సో మీకు మీరు చెప్పినట్టు సార్ ఎన్నో కాన్సెప్ట్స్ చెప్తూ ఉండేవారు. అంటే సార్ ఎవ్రీ మంత్ రావడము, ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పడము స్పిరిచువల్గా. ఈ వెబ్సైట్ వర్క్ జరుగుతున్నంతసేపు సారు స్పిరిచువల్ కాన్సెప్ట్స్ చెప్తుండేవాళ్ళు, ప్లస్ మంచి మంచి బుక్స్ సజెస్ట్ చేసేవాళ్ళు బుక్ రీడింగ్కి. సాగర్కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఓకే. చాలా చాలా బుక్స్ చదువుతుంటారు. సార్ నోట్లోంచి ఒక బుక్ రావడం, అది అమెజాన్లో కొనేయడం, చదివేయడం.
దాని గురించి అలా ఎన్నో బుక్స్ సార్ చెప్పడము, సాగర్ చదవడము, నేను సాగర్ డిస్కస్ చేసుకోవడము. సో టోటల్గా స్పిరిచువల్ జర్నీలో ఉన్నట్టుగా అయిందనమాట. మేము యూఎస్ నుంచి వచ్చిన వెంటనే సార్తో కనెక్ట్ అయ్యాం కదా, వాణి చంద్రశేఖర్ వాళ్ళ ద్వారా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇద్దరు ప్యారలల్ గానే ఇన్వాల్వ్ అయిపోయారు. ఇద్దరం ప్యారలల్ గానే ఇన్వాల్వ్ అయ్యాం. లక్కీలీ మళ్ళీ ఒకరు ఇన్వాల్వ్ అవ్వకుంటుంటే మళ్ళీ అక్కడ కొంచెము కష్టం కాబట్టి లక్కీలీ ఇద్దరం ఇన్వాల్వ్ అయ్యాము. సాగర్ ఎక్కువ స్పిరిచువల్ బుక్స్ చదివేవాళ్ళు, నేను సాగర్ డిస్కస్ చేసుకునే వాళ్ళము. నేను సాగర్ చాలా బాగుంది, యూ హ్యావ్ టు రీడ్ అంటే నేను చదువుతాను. నేను తక్కువ బుక్స్ చదువుతాను, ఎక్కువ వింటాను. సో సాగర్ డెఫినెట్గా యూ హ్యావ్ టు రీడ్ చెప్తే చదువుతాను అనమాట. సో ఆయన చక్కగా అన్ని చదివి మీకు సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. సో అలా స్పిరిచువల్ జర్నీ అవుతూ ఉండింది. ఎలా వెజిటేరియన్గా మారారు మేడం? మేము వెజిటేరియన్గా ఎలా మారాము అంటే, ఒకసారి చంద్రశేఖర్ వాళ్ళు న్యూటన్ వర్క్షాప్ అవుతుంది హైదరాబాద్లో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. సో దానికి అటెండ్ అవ్వండి అని చెప్పారు. ఓకే. అంటే అప్పుడు పాస్ట్ లైఫ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మనం ఆలోచించాలి కానీ వై షుడ్ బి థింక్ అబౌట్ పాస్ట్ లైఫ్ అని సాగరు అన్నారు, నేను అన్నాను. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, పాస్ట్ ఈజ్ పాస్ట్, వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. సో ఇప్పుడు ఎందుకు పాస్ట్ లైఫ్? నో యూ జస్ట్ అటెండ్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నారు అన్నమాట చంద్రశేఖర్. సరే నేను సాగరు వాణి అటెండ్ అవ్వదామని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యాం. లక్ష్మీ న్యూటన్ వర్క్షాప్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. అది 2 day వర్క్షాపు, చాలా బాగా అయింది, అటెండ్ అయ్యాం. ఆ వర్క్షాప్లో అందరికీ ఏవేవో ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి, పాస్ట్ లైఫ్లు అవి ఇవి. నాకు మటుకు ఏమీ రాలేదు అసలు. నేను చాలా అప్సెట్ అయిపోయాను, ఇదేంటి బాబా అందరికీ వచ్చింది నాకు ఏమీ రాలేదు, జస్ట్ ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకున్న మాదిరే ఉంది అనుకున్నాను. అప్పుడు ఆ 2 day వర్క్షాప్లో జస్ట్ డాక్టర్ న్యూటన్ ఒక జస్ట్ 10 minutes మటుకు వెజిటేరియనిజం మీద ఆ స్లైడ్స్ చూపించారు. ఓకే. జస్ట్ హీ టాక్డ్ అబౌట్ జస్ట్ 10 to 15 minutes, దట్స్ ఆల్. 2 daysలో దాంట్లో ఒక్క స్టేట్మెంట్ చెప్పారన్నమాట న్యూటన్, డోంట్ మేక్ యువర్ స్టమక్ ఏ బరియల్ గ్రౌండ్ అనేది. దానికి అది నాకు బాగా నాటుకుంది నా మైండ్లో. సో మామూలుగా వచ్చాము, నార్మల్గానే మళ్ళీ నాన్ వెజిటేరియన్ తింటూనే ఉన్నాం అప్పుడు. కానీ ఒకరో ఇది ఈ వర్క్షాప్ నుంచి వచ్చినాక సాగర్కి అనిపించింది, నాకు అనిపించింది సైమల్టేనియస్గా. ఓకే, న్యూటన్ చెప్పారు కదా ఇలాగా అని. సో లెట్ us try 3 months నాట్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది మెడిటేషన్ అని కూడా చెప్పారు కదా. సో ఒక 3 months to 6 months ట్రై చేస్తాం. మెడిటేషన్లో ఏదైనా డిఫరెన్స్ ఉండి, ఏదైనా బాడీలో బేసిక్గా థాట్స్లో డిఫరెన్స్ ఉంటే విల్ కంటిన్యూ, లేకపోతే మళ్ళీ విల్ గో బ్యాక్ టు నార్మల్ స్టేట్ అనుకున్నాం. ఒక టెస్టింగ్ లాగే మొదలు పెట్టాం. అండ్ అప్పటికి నాకు ఆ సెంటెన్స్ బాగా హిట్ అయింది కదా, డోంట్ మేక్ యువర్ స్టమక్ ఏ బరియల్ గ్రౌండ్ అనేది. అవును కరెక్టే అనేసి అప్పుడు స్టార్ట్ చేస్తాము. అలా 3 months అయింది. 3 months వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. వీ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. సాగర్ అన్నట్టే మరి ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ అన్నారు. ఒక క్రేవింగ్ ఉంటే అప్పుడు క్రేవింగ్ ఉన్నప్పుడు చూద్దాము అనేసి. సో 3 months అయింది, 4 months అయింది, వీ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ అనమాట. వీఆర్ టోటలీ హ్యాపీ, వితౌట్ ఈటింగ్ ఆల్సో వీఆర్ హ్యాపీ. సో ఆఫ్టర్ 6 months అప్పుడు మళ్ళీ మేమిద్దరం డిస్కస్ చేస్తాం, అది తినకపోయినా హ్యాపీగా ఉన్నాము, బాగున్నాము, మెడిటేషన్ కూడా బాగా కుదురుతుంది. అదే కదా చెప్తున్నారు న్యూటన్ వాళ్ళు, పత్రి సారు, ఇంకా థాట్స్ చాలా క్లియర్గా ఉంటాయి అనేసి. అండ్ వై షుడ్ వి ఈట్ దట్, సో వై షుడ్ వి కిల్ యానిమల్స్ అని అప్పుడు అనిపించింది అనమాట. సో ఓకే, సాగర్ 6 months అయిపోయింది, సో లెట్ us కంటిన్యూ ఫర్ అనదర్ 6 months అండ్ విల్ సీ అని అనదర్ 6 months కంటిన్యూ చేస్తాం. ఆఫ్టర్ 1 year అయిన తర్వాత ఏమనిపిస్తుందో చూద్దాము అన్నారు. ఓకే అని. సో 1 year అయిన తర్వాత కూడా చాలా బాగుంది. దెన్ we both decided no need to eat నాన్ వెజిటేరియన్. సో అప్పుడు ఆ థాట్స్తో పాటు
ఈ ప్రాక్టీస్తో పాటు మనము స్పిరిచువల్ బుక్స్ మెడిటేషన్ చదువుతున్నాం కదా, దాంతో మనకి కంపాషన్ డెవలప్ అవుతుంది లోపల. అవును, కరెక్ట్ మేడం. సో అప్పుడు రియల్గా యానిమల్ కింగ్డమ్ మీద అప్పుడు డెవలప్ అయింది మాకు. అసలు ఎలా చంపగలిగాము ఇన్ని రోజులు, ఎలా తినగలిగాము. పోయి 1 kg చికెన్ కావాలి అంటే దాన్ని చంపేగా తెస్తాము, అలా ఎలా చేయగలిగాము అసలు ఇన్ని రోజులు అని అప్పుడు అనిపించింది అనమాట. ఈ ప్యారలల్గా ఈ బుక్స్ చదవడము, మెడిటేషన్ చేయడము, ఈ న్యూటన్ స్టేట్మెంట్ ఇవ్వడము అవన్నీ జరిగినప్పుడు దెన్ ఇట్ స్టార్టెడ్. అప్పుడు యూ రియల్లీ ఫీల్ ఫ్రమ్ వితిన్. ఒకరు నాన్ వెజిటేరియన్ తినద్దు అని మానేయండి అని చెప్పి మానేసే దానికంటే కూడా ఈ జర్నీలో మన లోపల నుంచి రావాలి, మానేయాలి అని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అయింది మీకు. అయింది. అలా మానేస్తే ఇంకా యూ విల్ నెవర్ గో బ్యాక్ అన్న. అవును, ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం. సో అది జరిగింది మాకు. అది జరిగినప్పుడు దెన్ ఓకే వీ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్, ఇంత ఇది చేయండి. అప్పుడు నేను చెప్పాను సాగర్ తోటి, వీ వోంట్ ఈట్, విల్ స్టాప్ ఈటింగ్, బట్ ఇఫ్ యూ సే దట్ యూ హ్యావ్ టు కుక్ నాన్ వెజిటేరియన్ ఇఫ్ సంబడీ ఈస్, ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు యూజువల్గా ఏంటి నాన్ వెజిటేరియన్ మేము తినడం లేదు, ఎవరైనా వస్తే వండుతాము అంటారు. ఐఎమ్ డెడ్ అగైన్స్ట్ టు దట్ అనమాట. నేను చెప్పాను నేను తినకపోతే నేను వండను. మరి మీరు టెస్ట్ చేస్తున్న ఆ 6 నెలలు ఎవరైనా వస్తే వంట చేయలేదు. నేను ఫస్ట్ నుంచి ఒకటే, నేను తినకపోతే నేను వండను, నేను తినేదే వండి పెడతాను. ఓకే, ఎవరు గెస్ట్ వచ్చినా. సో ఎంత ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చినా, విఐపీస్ వచ్చినా, కొంతమంది నాన్ వెజిటేరియన్ పెడితేనే చాలా హై లెవెల్ డిన్నర్ అనుకుంటారు, స్టేటస్. అలా అనుకుంటే నేను చెయ్యను, నేను తినకపోతే మనం ఎందుకు తినడం లేదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫుడ్ అని తినడం లేదు, యానిమల్స్ కిల్ చేయకూడదు అని ఒకటి, అండ్ దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అవర్ హ్యూమన్ బాడీ అని ఒకటి. ఇఫ్ దట్ ఈస్ పాయిజన్ ఫర్ అస్, ద సేమ్ థింగ్ ఈస్ పాయిజన్ ఫర్ ద గెస్ట్ ఆల్సో, విఐపీ అయినా కానీ. సో హౌ కెన్ యూ ఆఫర్ దట్? సో అంటే సాగర్ నాకు డెఫినెట్లీ మనం తినకపోతే మనకు వచ్చే గెస్ట్లకి మనం పెట్టము, మన ఇంట్లో వండే ప్రసక్తి లేదు అని చెప్పాను. నేను చెప్పాను ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ యాక్సెప్ట్, అదర్వైజ్ మళ్ళీ కుక్ చేసుకొని అవి చేసుకొని అంటే నేను దెన్ వీ బోత్ అగ్రీడ్ ఫర్ దట్ అనమాట. అప్పటి నుంచి ఇంకా అదే 3 months మానేస్తామని మానేయడము, వీ టోటలీ స్టాప్డ్. సో మీరు పత్రిసారి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదా మేడం? ఏది? మీ ఇంటికి సార్ రెగ్యులర్గా వచ్చేవారు కదా, సో ఈ వెజిటేరియనిజం గురించి ప్రస్తావన ఎప్పుడు రాలేదా మీ మధ్య? వచ్చింది. సారు చెప్పి వదిలేస్తారు, అంటే మనల్ని చూసుకోమంటారు కదా ఇంకా. సో సారు ఫస్ట్ టైమే వచ్చినప్పుడు, ఫస్ట్ 2 times తెలుసు కదా సారు, హీ స్ప్రెడ్స్ మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజం అని, అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి కూడా హౌ ఇట్ ఈస్ బ్యాడ్ అని సార్ చెప్పారు. చెప్పేసి వదిలేస్తారు. ఇంకా మనం వర్కౌట్ చేయాలి. మాకు ఈ ప్యారల్గా ఈ వర్కౌట్ అయింది కదా, సో మనం ట్రై చేయడము అన్నీను. సో ఇన్ దాట్ వే ఇట్ రియలీ హెల్ప్డ్ అనమాట. సో అలాగా జస్ట్ అప్పుడు అనుకున్నాను అనమాట, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి ఎందుకు వెళ్ళాము, నాకేమి పాస్ట్ లైఫ్ కనపడలేదని నేను అనుకున్నాను కదా. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ హ్యాపెండ్ ఫర్ మీ, ఫర్ బోత్ ఆఫ్ అస్, నాకు సాగర్కి ఇద్దరికి. సో అది మేజర్ థింగ్ అయింది, నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్స్ అయిపోయాము. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మీ న్యూటన్ ఫర్ దట్, వెజిటేరియన్ అయినందుకు. ఎందుకంటే ఒక ప్రజెంటేషన్లో ఉన్న ఒక్క పాయింట్తో మీ లోపల ఆ రియలైజేషన్ కలిగింది అన్నది ఇట్ ఈస్ సో హ్యాపీ టు హియర్ మేడం. ఎందుకంటే రెగ్యులర్గా ఎంతోమంది ఎన్నో ప్రజెంటేషన్స్ చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు ఆ క్యాచ్ అన్నది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క చోట క్యాచ్ అవుతుంది. సో అది రియల్లీ చాలా బాగా అయింది మాకు చెప్పాలంటే. సో దాని ద్వారా ఇంకా సైడ్ బై సైడ్ ఎలాగో మీకు స్పిరిచువల్ జర్నీ అన్నది పిరమిడ్ వ్యాలీకి రెగ్యులర్గా రావడము. సో స్టార్టింగ్లో పిరమిడ్ వ్యాలీ మీరు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉండింది మేడం? ఓ ఇట్స్ టోటలీ డిఫరెంట్. చాలా ఇక్కడంతా ఫుల్ ఖాళీ, ఏమీ లేదు. సో ఓన్లీ ఫస్ట్ అక్కడ ఈ రిసెప్షన్ ఉండే దగ్గర ఒక ఆఫీస్ లాగా వేసి పెట్టారు, గోశాల ఉండేది. ఆ తర్వాత ఫుల్ అకామిడేషన్, ఎవరైనా వస్తే స్టే చేయడానికి అన్ని వరుసగా హట్స్ మాదిరి వేసాము, అంటే టోటలీ న్యాచురల్గా ఉండాలని. బేసికలీ ఎంత వీలైతే అంత న్యాచురల్గా ఉంచుదామని ఫస్ట్ పిరమిడ్ అయితే కట్టేశారు పాల్ సార్ వాళ్ళు.
సో అప్పుడు ఇక్కడ ఉండి చేసిందంతా పాల్ సారే కదా. సో ఆ పిరమిడ్లో వచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళము. సో అకామిడేషన్ అంటే ఇంకొక కొన్ని వేరే వేరే హట్స్ ఉండేవి, ఆ హట్స్లో ఉండేవాళ్ళము. అప్పుడు కూడా ఏమీ లేనప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి అన్నదానం వండి పెట్టేవాళ్ళు ఫుడ్డు. అది చాలా టేస్టీగా ఉండేది. సో టోటలీ ఎంటైర్లీ డిఫరెంట్. అప్పుడు పిరమిడ్ వ్యాలీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ నౌ. కానీ ఆ స్టేజ్ నుంచి ఇంత దాకా వచ్చిందంటే చాలా చాలా గ్రేట్. ఎవ్రీథింగ్ ఈజ్ పత్రి సార్స్ విజన్, టోటలీ సార్స్ విజన్. లైక్ ఇక్కడ ఇంత మెగా పిరమిడ్ వస్తుంది అనేసి. యాక్చువల్గా ఆ పిరమిడ్, ఈ మెగా పిరమిడ్ ఇక్కడ ఫ్రేమ్ వేస్తారు. ఫస్ట్ ఫ్రేమ్ వేసిన తర్వాత వేసారు కదా, షీట్స్ వేసిన తర్వాత పత్రి సారు పిరమిడ్ని ఎనర్జైజ్ చేయాలి అనేసి 3 days సో కంటిన్యూస్ మెడిటేషన్ పెట్టారనమాట. ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్. ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్. అప్పుడు చాలా దట్ వాజ్ అప్పుడే నాకు లాంగ్ అవర్స్ మెడిటేషన్ కూర్చోవడం ఎలాగా అనేది ప్రాక్టీస్ అయింది. అప్పుడు దాకా నేను 1 hour మెడిటేషన్ చేసేదాన్ని, 1 hour చేసేదాన్ని. ఎవ్రీడే చేసేవాళ్ళం, నేను సాగర్ ఎవ్రీడే మిస్ చేయకుండా చేసేవాళ్ళము. ఆ ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రామ్ సారు పెట్టడంతో ఎక్కడి నుంచో అందరూ చాలామంది వచ్చి అంత ఫుల్ పిరమిడ్ అంతా నిండిపోయిందనమాట. కూర్చొని అవర్స్ అండ్ అవర్స్ మెడిటేషన్ చేస్తే ఎలా చేస్తారా, అన్ని అవర్స్ ఎలా చేస్తారా అని అనుకునేదాన్ని. బట్ నిజంగా కూర్చుంటే ఆ ఎనర్జీసే వేరు, టోటలీ డిఫరెంట్ ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. సో కంటిన్యూస్గా చేయడం ఎలాగా అనేది నేర్చుకున్నాము. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దట్ ఈస్ అనదర్ మేజర్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్ యాక్చువల్గా. సో మీకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 కూడా ప్యారలల్గా మీ లైఫ్లో స్ట్రాంగ్గా జరుగుతూ ఉండింది అనమాట. రియల్లీ ఎందుకంటే ధ్యానం వాణి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి చేస్తూ ఉండేవాళ్ళము. సజ్జన సాంగత్యము వాణి చంద్రశేఖర్ వాళ్ళ ద్వారానే చేసేవాళ్ళము. ఒక బుక్ చదివినాక వీకెండ్ డిస్కస్ చేసుకునే వాళ్ళము అందరం కలిసి గెట్ టుగెదర్గా. అండ్ స్వాధ్యాయము సాగర్ ద్వారా, సాగర్ బుక్స్ చదివేసి నాకు చెప్పేవాళ్ళు, మళ్ళీ మంచి బుక్స్ అయితే మళ్ళీ నాకు చదివించేవాళ్ళు. సో ఆ 3 things కంటిన్యూ ప్యారలల్గా జరిగేవన్నమాట. దట్ ఈస్ రియల్ గుడ్ థింగ్. సో మీరు లిటరేచర్ వర్క్ ద్వారా ఎంతోమందికి ఈ ధ్యాన ప్రపంచానికి పత్రి సార్ లిటరేచర్ అన్నిటినీ తీసుకురావడానికి మీరెంతో ప్రయత్నం చేశారు. సో దానితో పాటు మీరు ధ్యానం నేర్పించడం, అంటే మీ చుట్టూతున్న వాళ్ళకి ధ్యానం నేర్పించడం, అలా అంతా ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ కలిగింది మేడం? ధ్యానం నేర్పించడము స్లోగా మా లేఅవుట్లోనే స్టార్ట్ చేసాం ఒకసారి. కొంతమంది రావడం, నేర్చుకోవడం, వెళ్ళిపోవడం అలా జరుగుతుండేది అనమాట. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకి చెప్పాము. మా ఇంట్లో మా నాన్నగారు చేసేవాళ్ళు ఫస్ట్ కంటిన్యూస్గా, తగిన వాళ్ళు చేసేవాళ్ళు కాదు. సాగర్ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు కాదు. చెప్పినా కూడా చేసేవాళ్ళు కాదనమాట. సో ఓకే, వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తే చెప్తూ ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చినప్పుడు మటుకు చేయించేవాళ్ళం, చెప్తూ ఉండేవాళ్ళం. సో చాలా మా ఇంట్లో చాలామంది వెజిటేరియన్ అయ్యారనమాట. ఈవెన్ సాగర్ ఇంట్లో కూడా. కానీ ధ్యానం మటుకు అందరూ చేసేవాళ్ళు కాదు. బుక్స్ బాగా చదివేవాళ్ళు మా ఇంట్లో కూడా. ఇక్కడ లేఅవుట్లో కొంచెం స్టార్ట్ అవ్వడము, క్లాసులు పెట్టడము, కొంతమంది రావడము, మళ్ళీ ఆగిపోవడము అలా జరుగుతుండేది. అలా ఆన్ అండ్ ఆఫ్గా అవుతుండేది అనమాట ఈ క్లాసెస్ తీసుకోవడం. అలా సరే ఇంకా క్లాసెస్ తీసుకోవడం అలా అవుతుంది, కానీ తర్వాత చూద్దాంలే క్లాసుల గురించి అని మళ్ళీ వీ యూస్ టు ఫోకస్ ఆన్ వెబ్సైట్ వర్క్ ఓన్లీ. డిజిటల్గా చూద్దాము ఎంత వర్కౌట్ అవుతుందో ఈ స్ప్రెడ్డింగ్ అనేది సాగర్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఫస్ట్ నుంచి సాగర్ ఇంటెన్షన్ డిజిటల్గా హీ వాంట్స్ టు స్ప్రెడ్. ఫిజికల్ క్లాసెస్ పెడితే ఎక్కువ మంది రావడం లేదు, డిజిటల్గా పెడితే ఎక్కువ మంది వస్తారు, డిజిటల్ కనెక్ట్ అవుతారా అని. అలా సాగర్ థాటో ఏమో అనుకోవడమో ఏమో. ఈ లాక్డౌన్ అయినప్పుడు దెన్ వీ స్టార్టెడ్ టేకింగ్ క్లాసెస్ ఇన్ జూమ్. ఇప్పుడు రీసెంట్గా అప్పుడు నుంచి అడపా చేస్తుండే వాళ్ళం, కానీ అవుతూ ఉండేవి, మధ్యలో కట్ ఆఫ్ అయిపోతూ ఉండేది. కొంతమంది వచ్చేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు బాగా బెనిఫిట్ పొందేవాళ్ళు. కొంతమంది 2 రోజులు చేసేసి మానేసేవాళ్ళు చేయకుండా. సో అలా అవుతుండేది. సో అప్పటి నుంచి కూడా సాగర్ మెయిన్లీ ఫోకస్ ఆన్ డిజిటల్. సో డిజిటల్గా బ్లాగ్స్ రాసి, ఆర్టికల్స్ రాసి పంపించేవాళ్ళు మెడిటేషన్ వే. సో అలా కొంతమంది కూడా మెడిటేషన్ నేర్చుకున్నారు. అలా అవుతూ ఉండేది అప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మ్యాక్సిమం హిట్ అయిందనమాట
ఈ డిజిటల్గా స్ప్రెడ్ చేద్దాము అనుకున్న థాట్ సాగర్ది. ఈ జూమ్ కాల్స్ పెట్టడము, ఇంకా ఇప్పుడు అంతా డిజిటలే కాబట్టి కంప్లీట్ డిజిటల్గా. అవును. సో ఇప్పుడు చాలా బాగా కనెక్ట్ అయ్యి పీపుల్, అండ్ సాగర్స్ థాట్ ఆల్సో రియలీ వర్క్డ్ అవుట్ వెల్. అలాగా ఇప్పుడు క్లాసెస్ చాలా బాగాయినాయి, చాలా బాగా చేసాము. ఇట్ వెంట్ ఆన్ వెల్. సో మీరు చెప్పినట్టు మీరు అటువైపు ఫ్యామిలీ కానీ మీ ఇన్లాస్ ఫ్యామిలీకి కానీ ధ్యానం నేర్పించడం అన్నది మీ ప్రయత్నాలు అయితే మీరు ఆ రోజు నుంచి చేస్తుంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ కనెక్ట్ అయ్యి అందరూ చేస్తున్నారు. ఓహో. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము, బట్ ఇప్పటికి అందరూ చేస్తున్నారు. మా ఫ్యామిలీ మొత్తము చేస్తున్నారు, సాగర్స్ ఫ్యామిలీ మొత్తము చేస్తున్నారు ఈ లాక్డౌన్ పీరియడ్లో డిజిటల్గా కనెక్ట్ అయ్యి. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. బోత్ ద సైడ్స్ అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. కానీ నిజంగా మీ ఎన్నో సంవత్సరాల ఎఫర్ట్ ఈరోజు ఇప్పుడు చూస్తుంటే మీకు మీరు చెప్తుంటే కూడా ఎంత హ్యాపీగా ఉందో అసలు. రైట్. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ దట్ మన ఫుల్ ఫ్యామిలీ చేస్తున్నప్పుడు అది ఎంటైర్ డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ ఫీలింగ్ అందరూ చేస్తున్నప్పుడు. సో మీరు వెబ్సైట్ వర్క్ ఎంతవరకు ఏ ఇయర్ వరకు చూస్తూ ఉన్నారు మేడం? వెబ్సైట్ వర్క్ నేను ఆల్మోస్ట్ 2007 దాకా చూస్తూ ఉన్నాను. సో అప్పుడు నేను చెప్పాను కదా, మేము కిడ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. దెన్ నేను ఐ నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనుకుంటూ ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తాను, దగ్గరికి వచ్చిన అందరికీ ఏ రోజు కూడా నేను నో చెప్పను. బట్ వెన్ ఐ నీడ్ హెల్ప్, ఎవరు నాకు హెల్ప్ దొరకడం లేదు, ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి అని చేయడం లేదు, అలా అనుకుంటుండేది అనమాట. అప్పుడు ప్రతిసారి సడన్గా మా ఇంటికి రావడం జరిగింది. ఎలా వచ్చారంటే, సార్ యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాలి. సార్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వెళ్తే సార్ టికెట్ నెక్స్ట్ డేకి ఉంది, ముందు రోజు కాదు టికెట్. సో ముందు రోజు టికెట్ లేదు, ముందు రోజు కాకుండా రేపు వెళ్ళాలన్నమాట సార్. కానీ వాళ్ళు ముందు రోజు టికెట్ అనుకొని వచ్చారు ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ పక్కనే మా ఇల్లు, అందుకని ఆ రోజు మా ఇంటికి వచ్చారు. అది ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. వచ్చి ఆ రోజు ఉండిపోయారు. నెక్స్ట్ డే సార్ ఫ్లైట్ కాబట్టి నేను సార్ వెళ్ళి సార్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు సార్తో ఉన్నాము. నాకు మైండ్లో ఇది రన్ అవుతుంది కదా, ఈ హెల్ప్ ఎందుకని నాకు హెల్ప్ దొరకడం లేదు బయట నుంచి. ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ట్రై సంథింగ్ అనుకున్నప్పుడు అడుగుదామంటే, కానీ బట్ పర్సనల్ థింగ్స్ అని సార్ని ఎలా అడుగుతాం, ఓన్లీ వీఆర్ స్పిరిచువల్ క్వశ్చన్సే కదా, సో అని అనుకున్నాను. నేను ఏం అడగలేదు, గమ్మున కూర్చున్నాను అనమాట సార్ పక్కన. కూర్చుంటే అప్పుడు సార్ ఇలా చూసి అన్నారు, ఇఫ్ యూ హెల్ప్ ఏబీసీ, some XYZ will come and help you. It is not necessary that ABC should help you అన్నారు. నాకు అర్థం కాదు, ఇలా చూసాను అనమాట. చూస్తే ఇప్పుడు నేను మీకు ఏం హెల్ప్ చేశానని మేడం మీరు నాకు ఇలా హెల్ప్ చేశారు. పొద్దున 3 గంటలకు లేచి ఒక కప్పు కాఫీ ఇచ్చారు, తర్వాత నన్ను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి డ్రాప్ చేశారు, ఇక్కడ నాతో పాటే ఉన్నారు, తక్కిన అందరూ పనుకొని నిద్రపోతున్నారు, మీరు మటుకు ఇంత హెల్ప్ నాకు ఎందుకు చేశారు, నేనేం మీకు చేయలేదు కదా, బట్ వై యూ హెల్ప్ మీ అన్నారు అనమాట. నేను గమ్మున ఇలా చూశాను సార్. అలాగే మేడం, మీకు ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ హెల్ప్ యూ, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఏబీసీ షుడ్ కమ్ అండ్ హెల్ప్ యూ అన్నారు అనమాట. అప్పుడు ఫుల్ క్లారిటీ, క్లియర్గా అర్థమైంది. ఎప్పుడు కూడా నాకు మనసులో ఒక క్వశ్చన్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు నేను ఏం అడగక్కర్లేదు, ఆ సారే దానికి ఆన్సర్ చెప్పేస్తారు అనమాట. ఓకే, అంటే ఆన్సర్ అంటే హీ విల్ క్లారిఫై దట్. బేసికలీ నీకు ఏదో అలజడి ఒక క్వశ్చన్ ఏదో ఉన్నట్టుంది, బట్ దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ ఫర్ దట్ అన్నట్టుగా ఒక టాపిక్ స్టార్ట్ చేసి చెప్పేస్తారు. అది అమేజింగ్ థింగ్ ఫర్ మీ చాలా. సో అలా అయింది. తర్వాత దెన్ యాజ్ అ నేచర్స్ గిఫ్ట్ ఐ గాట్ మై ఎల్డర్ డాటర్ ఇన్ 2007. ఓకే, అప్పటికి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది మేడం మ్యారేజ్ అయ్యి? 10 years. దెన్ 2007 నుంచి నేను బేబీతో బిజీ అయిపోయాను. దెన్ అప్పుడు ఈ వెబ్సైట్ వర్క్ అంతా సాగర్ చూసేవాళ్ళు. ఓకే, అప్పుడు దాకా నేను చూస్తున్నాను ఫుల్ అప్డేషన్స్, మోడిఫికేషన్స్ అన్నీ. సో అప్పటి నుంచి నేను బేబీతో బిజీ అయినప్పటి నుంచి సాగర్ టేకప్ చేశాను అనమాట, ఫుల్ వెబ్సైట్ చూడడము, మోడిఫికేషన్. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్.
దెన్ ఆఫ్టర్ దట్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఒకప్పుడు ఫస్ట్లో నాకు ఎక్స్పీరియన్స్ రావు అనుకునేదాన్ని మెడిటేషన్లో, కానీ నాకు అన్ని డ్రీమ్స్లో వస్తాయి. ఓకే. సో డ్రీమ్స్లో సార్తో నేను నెక్స్ట్ మంత్ సార్తో ఎలా కలుస్తాను, ఎక్కడ కలుస్తాను, సార్కి నాకు మధ్య ఏం కాన్వర్జేషను, అవన్నీ డ్రీమ్లో వచ్చేది. ముందే వచ్చేసేది అనమాట మీకు? ముందే. ఓకే. సార్ నాకు అది అర్థమయ్యేది కాదు. ఎంతసేపు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మెడిటేషన్లో ఏమీ రావడం లేదే అని అనుకునేదాన్ని. మెడిటేషన్లో నాకు ఏమీ రాదనమాట. ఐ ఎక్స్పీరియన్స్ దట్ థాట్లెస్ స్టేట్ అండ్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్, బట్ నో ఎక్స్పీరియన్సెస్. కానీ ఏంటి నాకు అందరికీ వస్తున్నాయి, నాకు రావడం లేదు అలా అనుకున్నాను. సరే నేను ఒకరోజు కొన్నిసార్లు డ్రీమ్స్ రాసేదాన్ని కూర్చొని, మిడ్ నైటే లేచి బెడ్ లైట్ కింద కూర్చొని ఒక్కోసారి రాస్తాను అనమాట. సో దెన్ తర్వాత అర్థమైంది మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మెడిటేషన్లోనే రాక్కర్లేదు. ఇట్ మే కమ్ ఇన్ డ్రీమ్స్ ఆర్ థాట్స్ ఆర్ మెసేజెస్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అవేర్ అండ్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్, దట్ ఈస్ ద మెడిటేటివ్ స్టేట్ అని తర్వాత స్లోగా అర్థమైనమాట. అప్పుడు దాకా నాకు రాలేదు అని సార్ని కూడా అడిగాను, మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ నాకు రావడం లేదు సార్ అంటే, మీరు 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్తారా లేకపోతే 3rd క్లాస్కి రావాలనుకుంటారా అని సార్ అడిగారు అనమాట. అడిగితే అవన్నీ మీకు అయిపోయి ఉంటాయి మేడం, సో డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్ అని చెప్పారు సార్. సో దెన్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అక్కడ నుంచి సో మీరు ఆ డ్రీమ్స్ అన్నది ఒక్కొక్కటి తీసుకొని అది మీ లైఫ్లో ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయ్యేది, అక్కడి నుంచి ఆ కనెక్టివిటీ అన్నది మీరు తీసుకోగలిగాను. ఎస్, ఎందుకంటే నాకు మా ఎల్డర్ డాటర్స్ నేమ్ రీతు అనమాట. రీతు పుట్టక ముందే నేను ఆ పిరమిడ్ ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అయినాక నేను ఇక్కడ వచ్చి స్టే చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ ఇక్కడ ఉన్నాను అనమాట. ఆ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు మెడిటేషన్లో ఏం ఎక్స్పీరియన్స్ వచ్చేది కదా, కానీ ఆ చేసిన రోజు నైట్ డ్రీమ్స్లో అంతా నేను బేబీని హోల్డ్ చేసినట్టు, డైపర్ చేంజ్ చేసినట్టు అలా వచ్చింది డ్రీమ్స్. సో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. సో అప్పుడు ఇంకా నాకు పుట్టలేదన్నమాట. సో తర్వాత లేటర్ ఆన్ అవి రాసుకుని కనెక్ట్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ మా పాప వచ్చినాక తనతో ఫుల్ టైం ఎలా బిజీ అయిపోయారంటే తను ఏమీ ఫుడ్ తినేది కాదు. ఓకే. సో చాలా ఎఫర్ట్ పెట్టాలన్నమాట నేను తనకి ఫుడ్ తినిపించాలంటే. సో ఫుల్ డేలో 6 hours నేను తనకి ఫుడ్ తినిపించడంలోనే ఉంటాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ తినిపించడంలోనే నాకు ఈ 6 hours టైం అయిపోతుంది అనమాట. ఓకే. దాంతో నాకు చాలా ఫ్రస్ట్రేషన్, వై షీఈస్ నాట్ ఈటింగ్ ఫుడ్, ఎట్లా పెట్టాలి, ఫోర్స్ చేయొద్దంటారు డాక్టర్లు అనేసి అనుకునేదాన్ని. సో అది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాను పాపతోటి. దెన్ తనకి ఇంకోటి అంటే తన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది. ఉన్నప్పుడు చాలా నేను ట్రై చేశాను, హై ఫైబర్ డైట్ అని అదని ఇదని, తినదు, ఫోర్సబుల్గా తినిపించడము, అలా చాలాసార్లు అయింది. దెన్ 3 times వి రష్ టు ఎమర్జెన్సీ కూడా, ఎనీమా ఇవ్వడానికి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. సో దాంతో చాలా ఇదైపోయి ఓకే వీ ట్రైడ్ ఎవ్రీథింగ్, దెన్ లెట్ us ట్రై మెడిటేషన్ అనేసి నేను నార్మల్ మెడిటేషన్ ఎవ్రీడే మెడిటేషన్ చేస్తుంటాను. ఫోకస్డ్గా దీని మీద వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ అనేసి 40 days మెడిటేషన్ చేస్తాము అనేసి, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం సెట్ అవ్వాలి అని ఒక 40 days చేశాను. చేసినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దెన్ అగైన్ ఐ డిడ్ 40 days, నాట్ మచ్ ఇంప్రూవ్మెంట్, సేమ్గా ఉండింది. మళ్ళీ అగైన్ ఐ డిడ్, అలాగా ఇంకా అన్నీ ట్రై చేసి అయిపోయినాక ఐ టోటలీ దగ్గర పెట్టుకొని ధ్యానం చేసేవారా? తను పనుకున్నప్పుడు నేను పక్క కూర్చున్నాను, తన పక్కన కూర్చొని చేస్తాను అనమాట. దిస్ వాజ్ అరౌండ్ 5 years old when she was 5 years old. ఓకే. అలాగా నేను ఆల్మోస్ట్ 3 sessions ఆఫ్ 40-day మెడిటేషన్ సెషన్స్ చేసి కంటిన్యూస్గా అదే దాని మీద ఫోకస్ పెట్టి అవ్వనప్పుడు టోటలీ, ఒక్కొక్కసారి పిరమిడ్ పెట్టేదాన్ని తన పొట్ట పైన, అదర్వైజ్ హ్యాంగింగ్ పిరమిడ్ ఉంటే పిరమిడ్ కింద పడుకోబెట్టేదాన్ని, విచ్ ఎవర్ ఈస్ బేబీ ఈజ్ కంఫర్టబుల్. ఓకే. ఓకే. అలా తన పక్కన కూర్చొని మెడిటేషన్ చేస్తాను అనమాట.
అలాగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి రియలీ హెల్ప్డ్. సో పిరమిడ్ ద్వారా హీల్ చేసుకున్నారు. అండ్ మెడిటేషన్. సో ఎవ్రీడే కూర్చోవడం మెడిటేషన్ ద్వారా అయింది. దట్ ఈస్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్ హెల్త్. తర్వాత నాకు మా పాప సెకండ్ డాటర్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ పాప ఎక్స్పీరియన్స్ అయింది కదా ఫుడ్ తినకపోవడం అనేది. సో అప్పుడు నేను ప్రెగ్నెన్సీ అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా థాట్ పెట్టాను అనమాట, ఈ సెకండ్ బేబీ ఫుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలి, ఫోర్స్ చేయకూడదు, ఫుడ్ తను ఎంజాయ్ చేస్తూ తినాలి ఫుడ్ని. అది ఒక థాట్. ఇంకోటి ఫస్ట్ పాపకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, నేను చాలా టైము బాత్రూంలో టాయిలెట్స్ స్పెండ్ చేసేవాళ్ళం, విచ్ బోత్ ఆఫ్ అస్ డోంట్ లైక్. ఇంత టైం ఎందుకు ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది, పాప అవస్థ పడుతుంది, నేను అవస్థ పడుతాను. యాక్చువల్గా అయిపోయినాక ద సఫరింగ్ ఈజ్ నాట్ ఫర్ ద బేబీ, సఫరింగ్ ఈజ్ ఫర్ ద మదర్. ఇంకా అది మర్చిపోతుంది, చిన్న బేబీ పిల్ల కాబట్టి మర్చిపోతుంది. కానీ నేను మర్చిపోతుంది, మళ్ళీ తనకి అలానే వస్తుందేమో అని నాకు బుర్రలో అదే రన్ అవుతుండేది అనమాట. మళ్ళీ అవస్థ భయము, ఫియరు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ సో మెనీ మంత్స్ కాన్స్టిపేషన్ అనేది. అలా ఎక్కువ నాకు అది అయిపోయింది అనమాట, ఆ ఇంపాక్ట్ పడింది. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ సెకండ్ డాటర్తో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను చాలా స్ట్రాంగ్ థాట్ పెట్టాను అనమాట. ఒకటి ఫుడ్, ఇంకోటి ఇది అనమాట. తను ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాలి. రెండోది తను టాయిలెట్ అంత ఫస్ట్ డాటర్ లాగా సఫర్ అవ్వకూడదు, షీ షుడ్ గో ఇన్ ఎ వెరీ ఫ్రీ వే అని చాలా స్ట్రాంగ్గా థాట్ పెట్టాను. డెఫినెట్గా అవుతుందని కూడా పెట్టుకున్నాను. దట్ ఐ జస్ట్ వాంట్ టు మేనిఫెస్ట్ దట్. కరెక్ట్ ఫుల్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. సో కంటిన్యూస్గా ఆఫ్టర్ అది అయ్యిందని నాకు ఎప్పుడు తెలుస్తుంది, బేబీ డెలివరీ అవ్వాలి, బేబీ గ్రో అవ్వాలి, దెన్ ఐ విల్ నో. సో ఐ వెయిటెడ్ ఆల్మోస్ట్ 2-3 years టు నో దట్ వెదర్ మేనిఫెస్ట్ అయ్యిందా అని. ఇప్పుడు మా సెకండ్ డాటర్, యంగర్ డాటర్ ఫుల్లీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటుంది. ఫ్రమ్ 1.5 years బేబీ నుంచి షీ ఎంజాయ్స్ ఫుడ్. రాగి చేస్తే స్పూన్ నోరు అని తీసుకొని వస్తాను అనమాట, టచ్ వుడ్. సో ఈచ్ అండ్ ఇప్పుడు కూడా టేస్ట్లు కూడా ఎంజాయ్ చేస్తుంటుంది. అట్లానే తనకి ఎంత కావాలో అంతే తింటుంది. ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఫ్రెంచ్ ఫ్రైస్ విచ్ ఈస్ వెరీ తన ఫేవరెట్ అయినా, షీ విల్ నాట్ ఈట్ మోర్. ఎంత కావాలో అంతే తింటుంది, తర్వాత వదిలేస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వద్దు అని. జంక్ ఫుడ్ అయినా షీ విల్ నాట్ ఈట్ మోర్, హెల్దీ ఫుడ్ అయినా షీ విల్ టేక్ కరెక్ట్. సో అది ఆ మెడిటేషన్, ఆ 9 months మెడిటేషను దానిలో క్లియర్గా చూడగలను అనమాట. కానీ ఆ ఫుల్ ప్రెగ్నెన్సీ నేను అంతా ఎఫర్ట్ పెట్టాను మేనిఫెస్ట్ చేయడానికి దీన్ని. అట్ ద సేమ్ టైమ్ నౌ టు గో టు ద టాయిలెట్ తను నా హెల్పే అవసరం లేదు. నార్మలీ షిల్ గో, ఫ్రీలీ షిల్ గో. అది మటుకు చాలా మిరకిల్ నాకు. మెడిటేషన్ ద్వారా నేను మేనిఫెస్ట్ చేసిన దాంట్లో ఎన్నో ఉన్నాయి. దిస్ ఇస్ అ మేజర్ థింగ్ ఫర్ మీ. ఓకే. సో ప్రతి మదర్కి కూడా ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి థాట్స్ ఉంటాయన్నది ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. డెఫినెట్. సో అది మీ ఎగ్జాంపుల్ ద్వారా ఇంకాస్త స్ట్రాంగ్గా ఐ థింక్ వ్యూవర్స్ ఎవ్రీవన్ కెన్ గెట్ కనెక్టెడ్ టు దట్. రైట్. దట్ ఈస్ వన్ థింగ్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ. అండ్ అనదర్ థింగ్ కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడు నేను అబౌవ్ 40+ అప్పుడు మా యంగర్ డాటర్ని క్యారింగ్ అనమాట నేను. అప్పుడు డాక్టర్కి వెళ్ళినప్పుడు దెన్ షీ సెడ్, ఓ యు ఆర్ 40+, యు ఆర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్లో ఉన్నావు, అండ్ యు ఆర్ హ్యావింగ్ యువర్ పేరెంట్స్ ఆర్ హ్యావింగ్ డయాబెటిక్. మీ ఫాదర్కి డయాబెటిక్, మీ మదర్కి బీపీ ఉంది, ఫాదర్కి బీపీ ఉంది. సో నీకు ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ బికాస్ యువర్ పేరెంట్స్ ఆర్ హ్యావింగ్. మీకు డెఫినెట్గా అందులో ఇవన్నీ కూడా హై రిస్క్ జోన్లో ఉన్నాయి. సో అబౌవ్ 40 ఈజ్ వెరీ హై రిస్క్. డయాబెటిక్, బీపీ మీ పేరెంట్స్కి ఉండడం హై రిస్క్. సో అందుకని యు ఆర్ ఇన్ హై రిస్క్ జోన్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎవ్రీ టైం చెకప్ పోయినప్పుడు చెప్తున్నారు అనమాట. అది నేను
తీసుకోకుండా ఉండడానికి నేను మెడిటేషన్ చేశాను ఫస్ట్. ఎందుకంటే చెప్తూ ఉంటే నా భయం అనేది క్రియేట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్తారు. షీఈస్ వెరీ గుడ్ డాక్టర్, షీఈస్ వెరీ గుడ్ డాక్టర్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి దే చెప్తారనమాట. సో ఇది తినద్దు, అది తినద్దు, యూ విల్ గెట్ బీపీ, సడన్లీ బీపీ విల్ షూట్ అప్, అండ్ ప్రెగ్నెన్సీలో నార్మల్గా కూడా ఒక్కొక్కసారి వస్తుంది అని వాళ్ళు చెప్తారనమాట. సో అందుకని ఇట్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్. అంటే ఇంకా ఎవ్రీ టైం చెప్తున్నట్టే నేను ఇంకా 2 visits తర్వాత నేను డిసైడ్ అయ్యాను అనమాట, అస్సలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక్క కాంప్లికేషన్ లేకుండా ఈ ప్రెగ్నెన్సీ జరగాలి అని నేను థాట్ పెట్టుకొని రోజుకి 3 hours మెడిటేషన్ చేసేదాన్ని. ఓకే. నార్మల్గా 1 hour మెడిటేషన్ చేసేదాన్ని ఎప్పుడు కూడా నార్మల్. అది ఆ ప్రెగ్నెన్సీ టైంలో 3 hours మెడిటేషన్ చేస్తాను. మార్నింగ్ 1 hour, ఈ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ 1 hour, నైట్ 1 hour చేస్తాను. మెయిన్లీ బికాస్ ఆఫ్ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్లో నేను ఉండకూడదు. దిస్ ఇస్ నాట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్, దిస్ ఇస్ నార్మల్. సో మై బీపీ అండ్ షుగర్ విల్ బీ నార్మల్ అని థాట్ పెట్టుకొని మెడిటేషన్ చేసేదాన్ని. నాట్ ఈవెన్ సింగిల్ టైం ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. నాట్ ఈవెన్ సింగిల్ కాంప్లికేషన్, థ్యాంక్స్ టు గాడ్, టచ్ వుడ్ యాక్చువల్లీ. దెన్ బీపీ అండ్ షుగర్ ఈజ్ టోటలీ నార్మల్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ తర్వాత అబౌవ్ 40 అయినప్పుడు కొన్ని ఎక్స్ట్రా టెస్టులు చేస్తారన్నమాట ఫీటస్కి. అవన్నీ చేయించుకోవాలి. అది మన చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన కన్సర్న్ తీసుకొని చేస్తారన్నమాట. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్ అని చెప్పింది డాక్టర్. నేను చెప్పాను ఏమైనా యూస్ ఉందా అని అడిగాను అనమాట. నన్ను అబౌవ్ 40 వాళ్ళతో చేసుకుంటారు ఊరికనే జాగ్రత్త కోసం ఇలా ఇలా అని చెప్పాను. ఎక్స్ప్లెయిన్ ఐ సెడ్ ఐ డోంట్ నీడ్ దట్. డెఫినెట్గా బేబీ విల్ బీ హెల్తీ బేబీ. సో నాకు నార్మల్ స్కాన్స్ చేయండి, నార్మల్గా అన్నీ చేయండి, బట్ ఎక్స్ట్రాగా నేను అబౌవ్ 40 అని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఏవైతే ఎక్స్ట్రా టెస్ట్లు ఉన్నాయో అవి నాకు అవసరం లేదు అని చెప్పాను. దాన్ని కన్సెంట్ ఫామ్ సైన్ చేసి ఇవ్వండి, నేను సైన్ చేసి ఇచ్చాను, ఐ డోంట్ నీడ్ దట్ అని. సో అవన్నీ ఏమీ లేకుండా, సో దట్ 3 hours ఆఫ్ మెడిటేషన్ ఫుల్ వెరీ స్మూత్ ప్రెగ్నెన్సీ అనమాట. దట్ ప్రెగ్నెన్సీ టైం నేను ఐ రియల్లీ ఎంజాయ్డ్. నేను అంత వెయిట్ చేసినందుకు అన్ని ఇయర్స్, బట్ దట్ ఈస్ అ రియల్లీ మెమరబుల్ వన్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే డాక్టర్ చెప్పింది తీసుకోకుండా ఉండడానికి కూడా మనకి ఒక ఎనర్జీ కావాలి. సో ఆ మెడిటేషన్ని మీరు ఒక యాంటీవైరస్ లాగా కూడా యూజ్ చేశారన్నమాట. కరెక్ట్. సో ఆ డాక్టర్ చెప్పింది అమ్మో ఏమన్నా అయిపోతుంది డెఫినెట్గా అలా అలా కంగారు పడిపోయే దానికంటే కూడా కంగారు పడకుండా ఉండి ఆవిడ చెప్పింది అన్నీ తీసుకోకుండా మైండ్కి ఎక్కించుకోకుండా ఉండాలంటే కూడా మనకి మెడిటేషన్ అవసరం, ఎనర్జీ లెవెల్స్. సో ఆ మెడిటేషన్ అలా తీసుకోకుండా ఉండడానికి హెల్ప్ అయింది. తీసుకోకుండా ఉన్నందువల్ల, కామ్గా ఉన్నందువల్ల ఇంకా కామ్గా, స్మూత్గా, ఎంజాయబుల్గా వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఈట్ తినగలిగాను. ఏం స్వీట్స్ అంటే స్వీట్స్, కారం అంటే కారం, ఏం తినాలంటే తినగలిగాను. నాట్ ఏ సింగిల్ కాంప్లికేషన్, సింగిల్ వామిటింగ్ అస్సలు లేదు ఏమీ. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ సో స్మూత్. దట్ ఈస్ ఎ మేజర్ థింగ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. అది చాలా మీద నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ లైఫ్ టైం అంతా కూడా. సో దట్ డెలివరీ అయినాక బేబీ ఫస్ట్ డే హాస్పిటల్లో ఉన్నప్పుడు 3 hours ఒక్కొక్క రోజుకి 3 hours ఆ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకున్నాను. రోజు ప్రతిసారి ఫ్లూట్ మ్యూజిక్కే 3 hours కూడా 3 times. బేబీ ఏడవంగానే ఆ ఫ్లూట్ మ్యూజిక్ పెడితే హాస్పిటల్లో అది ఏడుపు ఆపేసేది. ఓహో. అసలు బేబీ ఏడ్చేది కాదు, కొంచెం ఏడవంగానే అది ఫ్లూట్ మ్యూజిక్ పెట్టగానే షీ యూస్ టు కీప్ క్వైట్ అనమాట. అది ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది. మీరు చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది మేడం. ఒకసారి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి పత్రిసారి మీ ఇంటికి వచ్చి మీ గురించి నేను వచ్చాను మేడం అని చెప్పి ఫ్లూట్ వాయించారు రోజు. కరెక్ట్ కరెక్ట్. అది కూడా అది సారు స్పెసిఫిక్గా వచ్చి సారు అక్కడ ఫ్లూట్ వాయించడం జరిగింది. ఐ ఫెల్ట్ సో బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చారన్నమాట సారు మళ్ళీ మా ఇంటికి. అది దట్ ఈస్ ఆల్సో రియల్లీ మెమరబుల్ వన్. అది ప్లస్ ఈ అబోవ్ 40 అని చెప్పేస్తూ ఉంటారు డాక్టర్లు. అది అనదర్ థింగ్.
see, you may not get mother's milk, so we have to give extra tablets for that అని చెప్పారు. I said we will వెయిట్ చేసి చూస్తాము, తర్వాత లేకపోతే చూద్దాము అని చెప్పాను అనమాట. బట్ థ్యాంక్ఫుల్లీ ఆటోమేటిక్లీ ఫ్రమ్ డే 1 నుంచే నాకు మదర్స్ మిల్క్ వచ్చింది. అండ్ 2 years I have given mother's milk to my daughter. సో ఆల్ దిస్ పీరియడ్ మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది. అంటే కామ్గా ఉండడం వల్ల, ఈ మెడిటేషన్ ద్వారా కామ్గా ఉంటాము. కామ్గా ఉండడం వల్ల మన బాడీలో ఆటోమేటిక్గా జరగాల్సినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఓకే. ఏ హార్మోన్స్, మదర్స్ మిల్క్ జనరేట్ అవ్వడం అన్నీను కాంప్లికేషన్స్ లేకుండా. సో దానివల్ల నేను అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి నేను సజెస్ట్ చేసేది, ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ఎక్కువ పనులు ఉండవు, అందరూ మనకి పాపం హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు, పనులు చేస్తారు. ఆ టైంలో మ్యాక్సిమం ఆ టైంని మెడిటేషన్కి ఉపయోగించుకుంటే ఇన్ని గిఫ్ట్స్ వస్తాయి. వావ్ వావ్, చాలా బాగుంది మేడం. సో మీరు ఆ టైంలో సైలెన్స్ కూడా ఏమైనా మెయింటైన్ చేయాలి? యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను 3 hours మెడిటేషన్లో ఉన్నాను కదా, చాలా తక్కువే మాట్లాడేదాన్ని యాక్చువల్గా చెప్పాలంటే. సో వీక్లీ వన్స్ 1 day అట్లా సైలెన్స్ ఉండేదాన్ని. బట్ నార్మల్ డేస్లో కూడా ఐ యూస్ టు టాక్ వెరీ లెస్. సో అలాగా చాలా హెల్ప్ అయింది ప్రెగ్నెన్సీ అప్పుడు. నేను మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఐ రియలీ సజెస్ట్, బికాస్ యూ కెన్ డూ అవర్స్ అండ్ అవర్స్, నాట్ ఓన్లీ 3 hours, మీకు ఎంత కావాలంటే, బికాస్ యూ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్, ప్లెంటీ ఆఫ్ రెస్ట్, యువర్ బాడీ నీడ్స్, యువర్ మైండ్ నీడ్స్ దట్. సో అది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కంటిన్యూస్గా ఇక్కడ ఉండడము, ఈ మెడిటేషన్ ప్రచారంలో ఉంటూనే, బట్ ఆ ఫిజికల్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది మీరు చాలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. యా దట్ ఈస్ దేర్ థ్యాంక్ఫుల్లీ. యా టు స్పిరిచువల్ లైఫ్, నార్మల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూ రెండు చేసుకొని బ్యాలెన్స్ చేయడం అనేది రియల్గా జరిగింది. అండ్ బికాస్ దట్ ఈస్ ఆల్వేస్ ఐ గివ్ క్రెడిట్ టు సాగర్ అండ్ సాగర్, బికాస్ ఇద్దరం ఒకరు హెల్ప్ చేసుకోకపోతే కష్టం. తనే చేసుకోవాలనుకొని వెళ్ళిపోయి నేను ఓన్లీ ఫ్యామిలీ చూసుకోవడము, లేకపోతే నేనే చేసుకొని వెళ్ళిపోయి నేను అలా కాకుండా, సో 50-50% చేస్తూ తను కిడ్స్ని చూసుకుంటే నేను ఇక్కడ ఉంటాను వ్యాలీలో, వర్క్షాప్స్కి అటెండ్ అవ్వడం, నేను కిడ్స్ని చూసుకుంటే తను ఇక్కడ ఉండడం, అలా జరిగింది. నిజంగా అండర్స్టాండింగ్ ఉండడం వల్ల యాజ్ అ స్పిరిచువల్ కపుల్ సాగర్ సార్ మీకు ఎంతో సపోర్ట్ ఉండడంతో మీకు ఆ స్పిరిచువల్ లైఫ్ ముందుకెళ్ళడానికి ఇట్ వాజ్ అ గ్రేట్ బూన్. రైట్, చాలా హెల్ప్ అయింది. సో నాకు గుర్తుండి మేడం, మీ రెండో అమ్మాయి November 11th పత్రి గారు బర్త్డే రోజు. సో ఆ రోజు పత్రి సార్ November 11th డెలివరీ అయింది. సో మై యంగర్ డాటర్ పత్రి సార్స్ బర్త్డే, మై ఎల్డర్ డాటర్ బోర్న్ ఆన్ బుద్ధ పౌర్ణిమ డే. ఓహో, ఓకే. సో ఇద్దరిది అలా సెట్ అయింది. గుడ్ గుడ్. సో మీ పిల్లలు ఎలా మేడం స్పిరిచువల్గా ఎలా అడాప్ట్ అయ్యారు? అంటే పిల్లలు ఎలా అడాప్ట్ అవుతారంటే, ఇప్పుడు పేరెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, జనరల్గా పిల్లలు పేరెంట్స్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. సో మనం ఏది చేస్తామో అదే వాళ్ళకి ముందు టక్కుమని గ్రాస్ చేస్తారు. అవును. సో మేము డైలీ లేచి మెడిటేషన్ చేయడం, పొద్దున్నే మెడిటేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ప్రతిసారి స్పీచెస్ వినడము, బుక్స్ చదవడము, అవి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. సో నేను చెప్పకుండానే వాళ్ళు ఒక్కోసారి నేను చేస్తాను మెడిటేషను అని మాతో కూర్చోవడం, అలా స్టార్ట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు వాళ్ళ ఏజ్ తగ్గట్టు కొంచెం 15 minutes ఒకరు, 10 minutes ఒకరు అలా మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తారు. సో మనం బేసికలీ మనం చేస్తూ వాళ్ళని ఫోర్స్ చేసేదానికంటే, చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే మెడిటేషన్ ఏమంటే మా పిల్లలకి నేర్పించండి, చాలా చదువు ప్రెషర్ అయిపోయింది వాళ్ళకి, నాకు అవసరం లేదు అంటారు. నేను అలా కాదు, మనం చేయకుండా వాళ్ళని చేయంటే వాళ్ళు చేయరండి. సో యాజ్ ఏ పేరెంట్గా మనం చేయాలి ఫస్ట్. మనం చేస్తుంటే అది చూసి వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. సో అని ముందు మీరు నేర్చుకొని తర్వాత మీరు పిల్లలకి నేర్పించండి అని చెప్తుంటాను అనమాట. సో అలా మా ఇంట్లో మేము ఎక్కువ ఈ స్పిరిచువల్ టాకు డిస్కషన్స్ అవుతుంటాయి. అండ్ వాణి చంద్రశేఖర్ వాళ్ళతో కలుస్తుంటాము, అక్కడ కూడా ఈ సజ్జన సాంగత్యం అవుతుంటుంది కాబట్టి దే నో. అండ్ మై ఎల్డర్ డాటర్ బై
బర్త్ ఇట్ సెల్ఫ్ షీఈస్ డెడ్ అగైనెస్ట్ కిల్లింగ్ యానిమల్స్. ఓకే. అసలు దానికి వెజిటేరియనే తినాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు అని మేము చెప్పనే లేదు, ఇంకా అసలు ఆ స్టేజ్కి కూడా రాలేదు. సో యానిమల్స్ని కిల్ చేయకూడదు, కిల్ చేస్తే తను భరించలేదన్నమాట. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళంటే తనకి అస్సలు పట్టదు. సో ఒక రెబల్ లాగా అయిపోతుంది, వాళ్ళని చూసినా వాళ్ళకి చెప్పినా. అలా కాదమ్మా, నెమ్మదిగా చెప్పాలి ఎవరికైనా నాన్ వెజిటేరియన్ తినకూడదని. సో యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ వై దే షుడ్ నాట్ ఈట్ నాన్ వెజిటేరియన్ అని అట్లా చెప్తున్నారని. సో ఫ్రమ్ తను బై బర్తే తనకి కంపాషనేట్ అనమాట, యానిమల్స్ అంటే వాళ్ళని చంపకూడదని అలా. సో ఇంట్లో కూడా ఫుల్ వాళ్ళకేం ఫోర్స్ చేయలేదు, వెజిటేరియన్ తినాలి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఫోర్స్ఫుల్ కాదు యాక్చువల్లీ టు సే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం కూడా రాలా. వాళ్ళు బై బర్తే అట్లా వాళ్ళకి వచ్చేసింది కాబట్టి ఇట్స్ రియలీ గ్రేట్ అని అనుకున్నాను. మా సెకండ్ డాటర్ కూడా అంతే, షీ ఈజ్ ఆల్సో వెరీ కంపాషనెట్ విత్ యానిమల్స్ అనమాట. సో యానిమల్ కిల్లింగ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తూ ఉంటుంది. సో బేసికలీ వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నాన్ వెజిటేరియన్ తెచ్చుకొని తింటున్నా కూడా మా పెద్దమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, తినకూడదు అలాగా ఇలాగా అనేసి. సో దట్ ఈస్ థింగ్. అండ్ 2016 అనుకుంటా మేము వి మూవ్ టు లండన్. ఇక్కడ అంతవరకు కూడా మీ చిన్నమ్మాయితో పాటు ఒక 3 years దాకా ఇక్కడే ఉన్నారు. యా. అక్కడ నుంచి నెక్స్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ అన్నది యుఎస్ తర్వాత యూకేకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కరెక్ట్. సో అప్పుడు దాకా అప్పుడే నేను చెప్పాను, ఇప్పుడు నేను మెడిటేషన్ ద్వారా మేనిఫెస్ట్ చేసిన ఏంటో అని చూస్తాను మా చిన్నమ్మాయిలు. ఆ ఫుడ్ తినడము, ఇండిపెండెంట్గా ఉండడము, తనే వెళ్ళడము. సో ఆఫ్టర్ దట్ 3 years తర్వాత మేము లండన్కి మూవ్ అయ్యాం. సారు మీరు వెళ్ళండి, నేను వస్తాను, లండన్కి విజిట్ చేస్తాను అన్నారు. ఓకే. సో మేము చెప్పాము తప్పకుండా రండి సార్ అంటే, మీకు ఇక్కడ పని అయిపోయింది బాబు, మీరు లండన్కి వెళ్ళి అక్కడ చేయండి అన్నారు పత్రి సారు. దెన్ లండన్కి వెళ్ళాము. అక్కడ కూడా మన పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రాణహిత, రవికిరణ్, రాజశేఖర్, స్వాతి, లక్ష్మి అండ్ రాఘవేంద్ర గారు ఉన్నారన్నమాట. సో వాళ్ళందరినీ టీమ్గా ఫామ్ చేసుకొని మేము వాళ్ళతో కలిసి అక్కడ సాగర్ పిరమిడ్ మెడిటేషన్ ఫౌండేషన్ యూకే అని ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ అక్కడ అందరం కలిసి ఈ క్లాసెస్ చేయడము అవి చేసాము. ఈ సాగర్ వెబ్సైట్ తయారు చేయడము అవన్నీ సాగర్ తీసుకున్నారు. సో హీ డిడ్ ద వెబ్సైట్ వర్క్ అండ్ పోస్టింగ్ ఆర్టికల్స్, బ్లాగ్స్ అవన్నీ సాగర్ చేశారనమాట. తర్వాత పత్రి సార్ వచ్చారు. ఓకే. లండన్ ట్రిప్కి 8 daysకి వచ్చారు. వచ్చినప్పుడు సార్ క్లాసెస్ ఆల్ ఓవర్ ద లండన్ డిఫరెంట్ ప్లేసెస్లో, మెయిన్ సెంట్రల్ లండన్లో పెట్టాము. తర్వాత తగిన చోట్ల రెడ్డింగు అన్ని చోట్ల పెట్టామన్నమాట. సో సార్ చాలా హ్యాపీ అయ్యారు, లండన్లో స్టార్ట్ అయింది యూకేది అనేసి. సో సార్ వాజ్ వెరీ హ్యాపీ. సో అలా సార్ విజిట్ అవ్వడంతో మేము చాలా హ్యాపీ. ఆ 2 years వర్క్ అక్కడ బాగా అయ్యింది. కరెక్ట్గా అప్పుడు సార్ రావడము, క్లాసెస్ అవ్వడము అంతా కరెక్ట్ టైంకి జరిగినాయి అన్నమాట. లండన్. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మేడం మీరు యూకే? లండన్లో 2 years. 2 years ఉన్నారు. మరి మీరు చెప్పారు కదా చిన్నప్పుడు మీకు అంతా కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండింది, సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాటన్నిటి తక్కువ ఉంది. సో మీ పిల్లలకి అవి ఏమైనా అలవాటు వచ్చిందా? ఇప్పుడు మా పిల్లలు ఎక్స్ట్రా కరిక్యులర్స్ చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు అనమాట. సో దే ఆర్ డూయింగ్ మ్యూజిక్, డ్యాన్స్ అవన్నీ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ లండన్కి వెళ్ళినాక నేను మళ్ళీ మెడిటేషన్ ద్వారా మేనిఫెస్ట్ చేసినవి మేజర్ 2 things ఏంటంటే, ఒకటి నాకు ట్రెమెండస్ షోల్డర్ పెయిన్ వచ్చింది ఒకసారి. సో అది ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు వాళ్ళు. సో పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఓన్లీ ఈ రోజు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది, మళ్ళీ మానేస్తే వస్తుంది కదా అని అలా మెడిటేషన్ ద్వారా ట్రై చేద్దామని మెడిటేషన్ ద్వారా ట్రై చేస్తాను. కానీ ఐ కుడెంట్ డూ మెడిటేషన్ కూడా కూర్చొని. సరే ఊరినే కూర్చోమని ప్రతిసారి కూడా చెప్పారు కదా, ఊరినే కూర్చోండి, కళ్ళు మూసుకొని కదలకండి, మెడిటేషన్ చేశారో తర్వాత సంగతి అని. సరే ఆ ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకొని గమ్మున కూర్చునేదాన్ని కళ్ళు మూసుకొని. వీలైనప్పుడు చేసేదాన్ని,
వీళ్ళు కానప్పుడు అసలు మెడిటేషన్ కూడా చేసేదాన్ని కాదు. అలాగా ఆల్మోస్ట్ 4 months నడిచింది. అలా వదిలిపెట్టకుండా ఎలాగైనా ఇది మెడిటేషన్ ద్వారానే తగ్గించుకుందాము అని డిసైడ్ అయిపోయాను. ఏదో ఎంఆర్ఐ స్కాన్ అవి ఇవి చేయించుకుంటే బాగుంటుందని రాశారు, కానీ అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా వెయిటింగ్ టైం ఉంటుంది అనమాట. నాకు ఆ ఛాన్స్ కూడా రాలేదు తీసుకోవడానికి, సరే అని వదిలేశాను. దాంతో కంటిన్యూస్గా ఒక 5 months అలా మెడిటేషన్ చేసి స్లోగా నేను దాన్ని తగ్గించుకోగలిగాను. దాని రూట్ కాజ్ కనుక్కొని ఎందుకు దేనివల్ల వచ్చింది, ఎలా స్ట్రెస్ అయితే వస్తుంది, ఏమి చేస్తుంటే వస్తుంది, అవన్నీ మెడిటేషన్ చేసినందువల్ల మనకు అవేర్నెస్ తోటి నేను తెలుసుకున్నాను. ఓకే ఓకే, ఇదంతా నేనే క్రియేట్ చేసుకున్నాను పెయిన్. అవును అది మన అందరికీ తెలుసు కదా, మన పెయిన్ మనమే క్రియేట్ చేసుకుంటామని అనేది. సో అది ఎందుకు చేసుకుంటున్నాను, ఎలా చేసుకున్నాను మనం అవేర్నెస్లోనే మనకు తెలుస్తుంది కదా. అలా తెలుసుకొని అలా నేర్చుకొని ఓకే దిస్ ఈజ్ వై నేను ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను, నేనే ఎందుకు చేసుకోవాలి, నేను ఎందుకు సఫర్ అవ్వాలని అలా ఫుల్గా షోల్డర్ పెయిన్ మటుకు మెడిటేషన్ ద్వారా తగ్గించుకోండి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ త్రూ మెడిటేషన్ అనమాట. ఎందుకంటే అప్పటికి 4-5 డాక్టర్లు చూసి ఇదంతే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడమే అది ఇది అన్నారనమాట. దాని ఇట్స్ మేజర్ అచీవ్మెంట్ ఫర్ మీ, రిలీఫ్ కూడా కదా పెయిన్ లేకపోవడం అంటే. అసలు ఏం పని చేసేదానికి అయ్యేది కాదు. సో అందుకని ఇంకా ఏం పని చేసేదానికి అయ్యేది కాదు, ఇంకా పనులన్నీ పక్కన పడేసి మినిమం వర్క్ చేసుకునేది, మెడిటేషన్ కూర్చునేది. నొప్పి లేకపోతే మెడిటేషన్ చేసేదాన్ని, నొప్పి ఉంటే గమ్మున కూర్చునేదాన్ని అంతే. అట్లా అలాగా నా షోల్డర్ పెయిన్ తగ్గించుకున్నాను. దట్ ఈస్ అనదర్ అచీవ్మెంట్ ఫర్ మీ. అండ్ ఇంకొక మేనిఫెస్టేషన్ ఏంటంటే మా ఎల్డర్ డాటర్ మంచి భరతనాట్యం డాన్స్ అనమాట. ఓకే, నాకు ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడే, ఇంకా లండన్ కూడా వెళ్ళలేదు, ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఒక అవుట్ ఆఫ్ కంట్రీలో పెద్ద స్టేజ్ మీద తన పర్ఫార్మెన్స్ ఊహించుకున్నాను. ఓహో, మీరు ఇక్కడ ఉన్నప్పుడే లండన్కి పోయే ఆపర్చునిటీ లేదు కూడా అప్పటికి, నో ఐడియా ఆఫ్ లండన్. సో తన డ్యాన్స్ కదా ఇక్కడ మామూలుగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది ఇండియాలో, ఇక్కడ మామూలుగా స్టేజెస్ మీద. తను అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక పెద్ద స్టేజ్ మీద అలా ఊహించుకున్నాను, ఎలా ఉంటుంది తను చేస్తే బాగుంటుంది తన పర్ఫార్మెన్స్ ఇస్తే అనేసి. సరే ఎప్పుడైతే అవుతుంది అనుకున్నాను. మామూలుగా మెడిటేషన్ చేసేప్పుడు ఒక చిన్న థాట్ అలా వచ్చేది, మామూలుగా మెడిటేషన్ ఐఎమ్ నాట్ సో కీన్, బట్ మా ఇన్నర్ లేయర్స్లో నాకు బాగా ఉంది అలా అవుతుంది, అలా అయితే చూడాలి అనేసి. సో అది ఆటోమేటిక్గా లండన్కి వెళ్ళడం జరిగింది. అదంతా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. అక్కడికి వెళ్ళినాక డ్యాన్స్ టీచర్ని ఎదిగితే ఎవరు దొరకలేదు. అదే మనం ఎంత అనుకున్నామే, ఇక్కడికి వచ్చామే, డ్యాన్స్ టీచర్ లేదే అనుకున్నాను. సరేలే ఓకే చూద్దామని ఒకరోజు ఏదో స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ ఒక ఫ్లయర్ ఉందన్నమాట. డ్యాన్స్ టీచర్ క్లాసెస్ ఉన్నాయి, ఆ ఫ్లయర్ డ్యాన్స్ టీచర్ ఫ్లయర్ అనమాట. ఆ ఫ్లయర్ దొరికితే ఊరిని ఎంక్వైరీ చేస్తే కొంచెం దగ్గరలోనే, బట్ ట్రైన్లో వెళ్ళాలి, దగ్గరలో డ్యాన్స్ టీచర్. అలాగా ఆ డ్యాన్స్ టీచర్ దొరికారు మాకు. రీతు జాయిన్ అయింది డ్యాన్స్కి. యూజువల్గా ఆవిడ ఎవ్రీ 2 yearsకి ఒకసారి మేజర్ పర్ఫార్మెన్స్ చేపిస్తారట వాళ్ళ స్టూడెంట్స్ తోటి. అప్పటికి లాస్ట్ ఇయరే అయ్యింది పర్ఫార్మెన్స్. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ 2 years తర్వాత కానీ అవ్వదు పర్ఫార్మెన్స్. అయ్యో అడితే మనకి మళ్ళీ 2 yearsకి వచ్చేయాలి కదా ఇండియాకి. సో వెళ్ళినప్పుడు 2 yearsకి వచ్చేస్తారని తెలిసి వెళ్ళారు. 2 yearsకనే వెళ్ళాము, వచ్చేస్తామని తెలుసు. సో ఇంకా ఓకేలే ఛాన్స్ లేదు అనుకున్నాం. యూజువల్లీ ఆ టీచరు ఎవ్రీ 2 yearsకి చేసే మేజర్ ఈవెంట్ చేస్తారంట, చాలా ఎఫర్ట్ పెట్టి మనీ పెట్టి ఎవ్రీథింగ్. 2 years చేసే ఈవెంట్ని ఆవిడ లాస్ట్ ఇయర్ చేసి మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నారు. అదే స్టూడెంట్స్ అందరూ సర్ప్రైజ్, ఏంటి మేడం మీరు లాస్ట్ ఇయర్ చేశారు ఈ ఈవెంట్ మనం చేశాం కదా, వై అగైన్ దిస్ ఇయర్ అంటే అప్పుడు వాళ్ళ మదర్ది ఏదో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, సో అందుకని నేను అనదర్ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారనమాట. సో రీతు వాజ్ సో లక్కీ. ఓకే, సో అలాగా తనకి లండన్లో బెక్ థియేటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థియేటర్స్ అనమాట. బెక్ థియేటర్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆపర్చునిటీ దొరికింది ఆ డ్యాన్స్ టీచర్ ద్వారా.
ఆ డ్యాన్స్ టీచర్ దగ్గర చేరడము, యూజువల్గా 2 ఇయర్స్కి అయితేనే ప్రోగ్రామ్ ఇచ్చి ఆవిడ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవడము. సో అది కూడా నేను థాట్ లెవెల్లో మెడిటేషన్ ద్వారా మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఆ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. మేమున్న 2 ఇయర్స్లో డ్యాన్స్ టీచర్ దొరికేసి ఒక పెద్ద ఈవెంట్, పెద్ద థియేటర్లో ఒక ఈవెంట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో దాట్ ఆల్సో వెంట్ రియలీ వెల్. చాలా బాగా అయింది. ఐఎమ్ చాలా హ్యాపీ. మా డాటర్ కూడా చాలా హ్యాపీ అయింది. సో మొత్తానికి అక్కడికి వెళ్ళాక మీకు ఎలా ఉండిందో మొత్తం మీరు మేనిఫెస్ట్ చేసుకోగలిగారు అనమాట. యా వాట్ ఎవర్, అంటే మెడిటేషన్ ద్వారా యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటే. ఒక్కోసారి బిలీవ్ చేస్తూ కూడా అబ్బా ఇంకా అవ్వలేదే అని అనిపిస్తుంది. కానీ లాంగ్ బ్యాక్ సార్ చెప్పారన్నమాట, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. అది ఎప్పుడు నాకు గుర్తొస్తుంటుంది. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఎప్పుడు ఇంకా టైం పడుతుంది, బట్ సార్ చెప్పింది ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది అన్నమాట, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. అది గుర్తొచ్చినప్పుడు కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. సో స్ట్రాంగ్ బిలీఫ్ తోటి యూ క్యాన్ మేనిఫెస్ట్, బట్ ఆ పేషెన్స్ అనేది ఉండాలి. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది, నేను ప్రెగ్నెన్సీలో పెట్టుకున్న థాట్ ఓన్లీ ఆఫ్టర్ 2.5 years ఓన్లీ బేబీ డెలివరీ అయినా తెలుస్తుంది కదా, బేబీ సరిగ్గా తింటుందా, ఇష్టపడి తింటుందా లేదా అనేది. సో అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి, అవుతుందని అనుకుంటాను నేనైతే, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ అనేసి. సో ఆ విధంగా మెడిటేషన్ హెల్ప్ అయింది. బట్ ఈవెన్ నా కిడ్స్ కూడా మెడిటేషన్ వాళ్ళకి నేర్పించిన వాళ్ళ దాంట్లో ఉపయోగించుకుంటున్నారు. అవునా? ఎలా మేడం? చిన్నపిల్లలు వాళ్ళు ఎలా దాన్ని యూజ్ చేసుకుంటారనమాట? ఇప్పుడు మా ఎల్డర్ డాటరు లండన్లో ఉన్నప్పుడు 6th class అనమాట. అక్కడ క్లాస్ రూమ్ ప్రతి స్కూల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ర్యాగింగ్, ఇక్కడ ర్యాగింగ్ అంటారు, ఇక్కడంతా ఇంజనీరింగ్ కాలేజెస్లో ర్యాగింగ్ ఉంటుంది. సో అక్కడ స్కూల్స్లోనే చిన్న క్లాస్ నుంచి ర్యాగింగ్ ఉంటుంది. లండన్లో చిన్నప్పటి నుంచే. ఓకే. చిన్న స్కూల్స్, చిన్న క్లాసెస్ నుంచి అక్కడ బుల్లింగ్ అంటారు అనమాట. సో అది బుల్లింగ్ చాలా అవుతుంటుంది లండన్లో, స్కూల్స్లో, కాలేజెస్లో. అది సో తిను కొత్తగా వెళ్ళింది, కొత్త స్కూల్లో జాయిన్ అయింది, న్యూ కిడ్. సో అక్కడ అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ కదా, సో డెఫినెట్గా అక్కడ అంతా గ్రూపులు ఫామ్ అయిపోయి దీనికి ఎవరు ఫ్రెండ్స్ లేక అలా అయింది. సో బుల్లింగ్ స్టార్ట్ అయింది. సో రోజు ఏడ్చేది, నాకు ఇలా అయింది. రోజు నేను స్కూల్కి వెళ్తాను తను పిక్ చేసుకొని నడుచుకొని వచ్చేటప్పుడు రోజు ఒక స్టోరీ చెప్పి ఏడ్స్తుంది అనమాట. నాకు ఇలా చేశారు వాళ్ళు, అలా చేశారు, ఇది బేసికలీ వాళ్ళందరూ చేస్తారు, బట్ షీ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అవును, మనం అవతల వాళ్ళని మార్చలేం కదా, ఓన్లీ వీ షుడ్ నో హౌ టు హ్యాండిల్ సిచ్యుయేషన్స్. అది రీతుకి ఎంత చెప్పినా అర్థం అవడం లేదు. వాళ్ళు చేస్తారు బుల్లింగ్, నువ్వు ఇగ్నోర్ చేయాలి, నువ్వు ఇలా చేయాలి అని చెప్తే తనకి ఇంకా చిన్నది కదా, అర్థం చేసుకోక ఒక్కొక్కసారి రియాక్ట్ అయిపోతుంది అనమాట. తిను కూడా చేస్తుంది, వాళ్ళు చేశారనేసి అట్లా చేస్తుంది అనమాట. సో అలా కాదు, నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి అంటే దానికి అర్థం అవడం లేదు. సో అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 8 months ఇది నడిచింది ఇలాగా, ఏడవడము, తనకి ఫ్రెండ్స్ లేదనడము, దీనివల్ల స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోవడం. మరి ఇదంతా ఉంటుంది కదా ఇంపాక్ట్ కిడ్కి. సో స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోయేది. సో అప్పుడు నేను చెప్పాను, నువ్వు మెడిటేషన్ చెయ్యి, దెన్ విల్ సీ ద రిజల్ట్. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఎవ్రీడే, నువ్వు కూడా కూర్చొని చెయ్యి. అలాగా అంతకుముందు అడపా చేసేవాళ్ళు మా కిడ్స్, మేము చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి కూర్చోవడం, లేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు ప్రాబ్లం వాళ్ళకి అరైజ్ అయింది కాబట్టి అక్కడ తను సీరియస్ అయింది, నెసెసిటీ వచ్చింది కదా తనకి. సరే ఇంకా నేను అన్నీ నాకు రావడం లేదు, నేను సరే మమ్మీ చెప్తుంది కదా మెడిటేషన్ ద్వారా సాల్వ్ చేసుకోమని. ఓకే, అది కూడా ఏమనుకుంది, లెట్ us see whether it works out or not, ట్రయల్ లాగా చూద్దాం ఇది కూడా అని అనుకొని స్టార్ట్ చేసింది. సో ఎవ్రీ డే స్కూల్ యూనిఫామ్ అంతా వేసుకున్నాక స్కూల్కి వెళ్ళబోయే ముందర 10 minutes or 15 minutes యూ సిట్ ఫర్ మెడిటేషన్
అండ్ స్కూల్కి టైం అయిపోతూ గబగబా రెడీ అవుతూ స్కూల్కి పరిగెత్తే దానికంటే నువ్వు అడ్వాన్స్గా ఒక 20 మినిట్స్కి రెడీ అయ్యి 15 మినిట్స్ 10 మినిట్స్ మెడిటేషన్ చేసి కామ్గా నడుచుకొని వెళ్ళాలి స్కూల్కి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. నువ్వు నడుచుకొని వెళ్ళి చూడు హౌ యూ రియాక్ట్, హౌ యూ రెస్పాండ్ ఇన్ ద క్లాస్. క్లాస్మేట్స్ చేసేది అలానే చేస్తారు, వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ ఇష్టం, ఏమైనా చేయొచ్చు. కానీ నీ రియాక్షను రియాక్టివ్ మోడ్లో ఉంటుందా రెస్పాన్సివ్ మోడ్లో ఉంటుందా నువ్వు చూడు అని చెప్పాను. అలాగా కంటిన్యూస్గా 2 months చేసింది. పెద్దమ్మాయికి ఈ ప్రాబ్లం వచ్చింది 6th క్లాస్లో. సో తన రీతుని చేయమని నేర్పిస్తున్నప్పుడు మా చిన్న పాప అప్పుడు 3.5 4 years, తనకి అవసరం లేదుగా మెడిటేషన్, తనకేం నేను చెప్పలేదు. తినికి నేర్పిస్తున్నప్పుడు తను కూడా వచ్చి కూర్చునేది. ఓహో, నేను కూడా చేస్తాను మెడిటేషన్ అని. సరే కూర్చో. సో అలాగట్టు ఎవ్రీ డే స్కూల్కి వెళ్ళడం ముందు మెడిటేషన్ చేసి పంపించినప్పుడు అక్కడ పోయినాక అప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా రీతు రియాక్ట్ అయిపోయి అగ్రెసివ్గా కాకుండా కొన్ని వాటిని ఇగ్నోర్ చేయడం, కొన్ని వాటికి రెస్పాండ్ అవ్వడం అలా చేసేదంట. అదే చెప్పింది వచ్చి, నాకు తెలియదుగా స్కూల్లో ఏం జరిగిందో. సో షీ యూస్ టు కమ్ అండ్ టెల్ మీ అనమాట. ఈరోజు ఇలా అన్నారు వాళ్ళు, నేను దాన్ని ఇగ్నోర్ చేశాను, గుడ్. ఈరోజు ఇది ఇలా అయింది, నేను దానికి ఇలా రెస్పాండ్ అయ్యాను. అప్పటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇలా చెప్తుండేది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమ్, ఏడుపుతో తిరిగి వచ్చే బదులు ఇలా చేశాను నేను. దెన్ అన్నిటికీ టీచర్కి కంప్లైంట్ ఇవ్వకుండా నేనే హ్యాండిల్ చేసుకున్నాను. అప్పుడు దాని ముందేమో నువ్వు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడు అది దాన్ని చెప్పేది. నన్ను అడిగేది. నేను ఎక్కడైనా నేను ఒక స్టేజ్ దాకే వచ్చి మాట్లాడగలను ప్రిన్సిపల్తో. బియాండ్ దట్ కాలేజ్లో నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి, ఇదే ఉంటుంది. యూనివర్సిటీలో ఇదే ఉంటుంది. అక్కడ నేను వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడేది ఉండదు. సో యూ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, 6th క్లాస్లోనే నువ్వు స్టార్ట్ చేయి, నీకు నువ్వు హ్యాండిల్ చేసుకోవడం. పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. దెన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. అంతే కామ్ అయిపోయింది రీతు. అవసరం ఏమన్నా కూడా కామ్ అంటే మరీ అసలు ఏం పలకకుండా కాదు, రెస్పాండ్ అవ్వాల్సిన రెస్పాండ్ అవుతూ, తీసుకోవాల్సిన మటుకే తీసుకుంటూ. దెన్ షీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ది స్టడీస్. అలాగా స్కూల్కి వెళ్ళబోయే ముందు ఇప్పటికీ దే ఆర్ డూయింగ్ మెడిటేషన్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. ఓహో, సో ఇప్పుడు ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి ధ్యానం చేసి స్కూల్కి వెళ్తారు అనమాట. ఇద్దరు ధ్యానం చేసి స్కూల్కి వెళ్తారు. స్కూల్ బస్ 7:05 వస్తుంటే దే విల్ సిట్ ఫర్ మెడిటేషన్ అట్ అరౌండ్ 6:50. మెడిటేషన్ చేసి దే విల్ వాక్ డౌన్ కామ్గా. స్కూల్ బస్ ఎక్కే దాంట్లో ఉంది అసలు, ఎందుకంటే అజిటేటెడ్గా పరిగెత్తి వెళ్ళి అక్కడ. సో దట్ అజిటేషన్ క్యారీస్ అనమాట. సో అది నేను ప్రతి మదర్కి నేను సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ వ్యూ చేసే పేరెంట్స్ అందరూ కూడా ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నది. తొందరగా రెడీ అవ్వు, లేవు, పరిగెత్తు అని చెప్పేసి. సో ప్రతి పేరెంట్ లైఫ్ స్టైల్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో ధ్యానం చేయడం వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందు ధ్యానం చేసి వెళ్ళినప్పుడు అది పేరెంట్స్కి ఎంతో హ్యాపీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో వాళ్ళు ఆ కామ్ అండ్ కంపోజ్డ్ పోస్చర్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ మైండ్ కూడా ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది చాలా బాగుంది మేడం, చక్కగా వాళ్ళు. ఎందుకంటే ఒక స్టెట్ ఫాస్ట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఈ మెడిటేషన్ ఆ మార్నింగ్ టైంలో ఎస్పెషల్లీ ఒక్క 10 నిమిషాలు తొందరగా లేచి మీ అందరు చక్కగా రెడీ అయిపోయి పిల్లలందరూ ధ్యానం చేసి స్కూల్కి వెళ్తే ఇంకా ఎంతో బాగుంటుంది. కరెక్ట్. అది రియల్లీ మా ఎక్స్పీరియన్స్ ద్వారా తను ఎలా హ్యాండిల్ చేసుకుంది, రియల్లీ గ్రేట్. నాకే చాలా హ్యాపీగా అనిపించింది. తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంటుగలుగుతుంది కదా ఇప్పుడు ఆ ఏజ్లో. సో ఇఫ్ యూ టీచ్ దెమ్ ఫ్రమ్ 6th standard, రేపు కాలేజ్కి వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా ఏదైనా ప్రాబ్లం వస్తే తను మెడిటేషన్ ద్వారా సాల్వ్ చేసుకోవడమో, ఎలా హ్యాండిల్ చేయాలో థింక్ చేసుకోవడమో చేసుకుంటారు. ఎవ్రీ టైం పేరెంట్ వెళ్ళి ప్రిన్సిపల్స్తో మాట్లాడాల్సిన పని ఉండదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నది మేడం? దెన్ ఇండియాకి వచ్చాము. దెన్ తర్వాత సాగర్ మళ్ళీ పిరమిడ్ వ్యాలీలో తన రోల్ ట్రస్టీగా ఉన్నారు కదా అంతకుముందు. సో మనకి సాగర్ సార్ ఫస్ట్ అంటే దాదాపు 2000
3-4 టైం నుంచి కూడా మీరు పిరమిడ్ వ్యాలీకి రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. సో సార్ ఎప్పుడు ట్రస్టీ అయ్యారు మేడం? 2009లో. 9లో. సో ఆ రోల్ ఎలా ఉండింది మేడం? సాగర్ ట్రస్టీగా ఉన్నప్పుడు హీ యూస్ టు మెయింటైన్ ద వెబ్సైట్స్ అండ్ గ్లోబల్ ఫెస్టివల్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఫుల్ వర్క్స్ చూస్తుండేవాళ్ళు. ఎనీ లిటరేచర్ వర్క్, బుక్ పబ్లికేషన్స్, న్యూస్ లెటర్స్, బికాజ్ సాగర్కి చాలా కంటెంట్, లిటరేచర్ అంటే ప్రాణం. సో దాంట్లో చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ వెబ్సైట్స్ అంటే ప్రాణం. సో వెబ్సైట్లు తయారు చేయడము, పోస్ట్ చేయడము, ఆర్టికల్స్ రాయడము, న్యూస్ లెటర్స్, దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. పత్రి సార్ కూడా నువ్వు అదే చేయి బాబు అనేవాళ్ళు సాగర్ని. సో అలా అయింది తను ట్రస్టీగా ఉన్నప్పుడు. సో జీసీఎస్ఎస్ అంటే ఇప్పుడు మనకి పిరమిడ్ వ్యాలీలో వన్ ఆఫ్ ద మేజర్ యాన్యువల్ ఈవెంట్. సో ఆ ప్రోగ్రామ్కి ఎంతోమంది విశ్వవ్యాప్తంగా ఉన్న స్పిరిచువల్ సైంటిస్టులు అందరినీ కూడా ఒక్క ప్లాట్ఫామ్లో తీసుకొచ్చే ఒక మేజర్ ఈవెంట్. సో వారందరితో కనెక్ట్ అవ్వడము, వారి స్కెడ్యూల్స్ తీసుకోవడము, వాళ్ళ ట్రావెల్ గురించి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఎందుకంటే నేను ఒక్కసారి దాంతోపాటు సాగర్ సార్తో వర్క్ చేయడం జరిగింది. ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చాక ఎలా అడాప్ట్ అవ్వాలి, టైం చేంజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, వాటన్నిటిని కూడా సార్ చూసేవారు. అప్పుడు జీసస్ ఈవెంట్ జరిగేటప్పుడు అయితే అసలు ఫుల్ నైట్ మెల్కొండేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటర్నేషనల్ మాస్టర్ వచ్చినప్పుడు యూజువల్లీ వాళ్ళ ఫ్లైట్స్ నైట్ టైమే వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు అరైవ్ అయ్యారా లేదా అన్నీ అరేంజ్ చేసుంటారు. బట్ స్టిల్ మళ్ళీ తను చెక్ చేసుకుంటారు అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్ లేదా అనేసి. ఆ మిడ్ నైట్ మెల్కొని ఆ ఫ్లైట్ అరైవ్ అయిందా, ఆయన మళ్ళీ ట్యాక్సీలో కార్లో కూర్చున్నారా, కూర్చున్న తర్వాత కాసేపు నాకు పిరమిడ్ వ్యాలీ రీచ్ అయ్యారా. సో బికాస్ వాళ్ళకి ఇండియా అంతా న్యూ కదా, తెలిసిన వాళ్ళైతే ఓకే ఫైన్, వాళ్ళు ఈజీగా చూసుకోగలరు. ఫస్ట్ టైం ఇండియా వచ్చే వాళ్ళకి బయట మాస్టర్స్ సో ఫుల్ ట్రాక్ చేస్తుండేవాళ్ళు అనమాట నైట్ అంతా మెల్కొని. సో పిరమిడ్ వ్యాలీకి వచ్చినాక వాళ్ళకి అకామిడేషను అసైన్ చేయడము అంతా బాగా అయిందా. సో ఇంట్లో ఉన్నా కూడా నైట్ టైం ఇంట్లో ఉన్నా హీ యూస్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ మళ్ళీ ఇమీడియట్గా వ్యాలీకి వచ్చేసేవాళ్ళు. సో వాళ్ళతో కలిసి ఎంత బాగానే ఉందా ఇండియాలో, దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పడము. సో ఫుల్ ఆ ఈవెంట్ జరిగిన రోజులు ప్లస్ ఈవెంట్కి ముందు ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ 4 months ఫుల్ బిజీ మన జిఎఫ్ఎస్ఎస్కి. సో అలా జరిగింది. బట్ హీ యూస్ టు ఎంజాయ్ అ లాట్ చేసిన ప్రతిసారి. అండ్ సో మెనీ లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ దట్. అండ్ సాగర్ కూడా ఎవ్రీ టైమ్ శ్రాన్స్కిను ప్రతిసారికి చెప్పేవాళ్ళు చాలా బాగా అయింది సార్ ఈవెంట్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అండ్ నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎవ్రీ ఇయర్ వీఆర్ రియలీ ఇంప్రూవింగ్ సో మచ్ ఇయర్ బై ఇయర్ అని చెప్పేవాళ్ళు. అదంతా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను కూడా ఐ యూస్ టు సపోర్ట్ హిమ్ ఫర్ దట్. సో అది బాగా జరిగింది. సో అలాగా మనము ప్రతిసారి చెప్పేవారు అనమాట, ఈ గ్లోబల్ కాంగ్రెస్ అన్న ప్రోగ్రాము ప్రపంచానికి ఈ వ్యాలీని చూపించడానికి కోసం మనం ఆ ప్రోగ్రామ్ చూపిస్తున్నాం. సో మనం వాళ్ళ దగ్గర నేర్చుకునే దానికంటే కూడా వాళ్ళందరికీ ఈ పిరమిడ్ వ్యాలీని చూపించాలి. కరెక్ట్. సో ఆ సైంటిస్ట్లని, స్పీకర్స్ని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి దాదాపు ఒక 4 months వర్క్ అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి ఈ ఇంటర్నెట్, వాట్సాప్ ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఒక 10-12 years అప్పుడు మెయిన్ డిజిటల్ థింగ్ ఈస్ ద వెబ్సైట్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద వెబ్సైట్ అనమాట. సో వెబ్సైట్ ద్వారానే అన్నీ చూసేవాళ్ళు, చేసేవాళ్ళు. బట్ చాలా బాగా జరిగింది. కనెక్టివిటీ అంతా కూడా బాగా. ఇప్పుడు ఇంకా మోర్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా చాలా బాగా చేశారు. మొన్న జిఎఫ్ఎస్ఎస్ అంతకుముందు జరిగిన ఇయర్ది. ఈ యొక్క కార్యక్రమంలో మనకి రీసెంట్గా ఇప్పుడు సాగర్ సార్ పిరమిడ్ వ్యాలీకి మేనేజింగ్ ట్రస్ట్ అయ్యారు. సో అది విన్నప్పుడు మీకు ఎలా ఉండింది? అక్కడ వచ్చాక మీకు ఇంటి దగ్గర ప్రెషర్స్ ఎలా ఉంటాయి? సారు పత్రి సారు సాగర్ని మేనేజింగ్ ట్రస్టీగా ఉండమన్నారు. సో సాగర్ యాక్సెప్టెడ్ దట్. శ్రేయాన్స్ ఆల్సో రిక్వెస్ట్ చేశారంట. సో యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఫస్ట్ విన్న వెంటనే నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. సో సాగర్ మేనేజింగ్ ట్రస్టీ రోల్లో ఉండడం అంటే ఫుల్గా టైం స్పెండ్ చేయాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వ్యాలీ ఆపరేషన్స్ అన్నీ చూడాలి కదా అనుకున్నాను.
బట్ పత్రి సార్తో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ మేడం అన్నారు. సో డెఫినెట్గా అది ఇట్ ఈస్ ఎ వర్క్ అని తీసుకునే దానికంటే కూడా పిరమిడ్ వ్యాలీకి మేనేజింగ్ ట్రస్టీగా సర్వ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ రియల్లీ ఏ వెరీ బిగ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ సాగర్ అండ్ ఫర్ అస్. సో అందుకని సార్ ఎప్పుడు కూడా ఆ సర్వీస్ ఓరియంటెడ్ ద్వారా చెప్తారు కాబట్టి ఏది కూడా సారు ఊరికనే చెప్పరు. సో దెర్ ఈస్ ఐ థింక్ సార్ నువ్వు మేనేజింగ్ ట్రస్టీగా ఉండు బాబు అన్నారు అంటే దెర్ ఈస్ సో మచ్ ఈస్ దే టు లర్న్ ఇన్ దట్ సాగర్కి, మాకు మా ఇద్దరికి కూడా. సో అలాగా సార్ చెప్పారంటే ఏదో ఉంది, నేర్చుకోవాల్సిందో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందో ఇది డెఫినెట్గా ఉంటుంది. సో సాగర్ అయితే సార్ చెప్పారు అంటే చేసేస్తారు. అది ఎందుకు ఏంటి అని అడిగే ఇంకా టైం కూడా ఆలోచించరు ఆయన. నేనైనా కొంచెం ఆలోచిస్తానేమో కానీ సాగర్ హీ విల్ నాట్ థింక్. ప్రతిసారి చెప్పారు చేశాను అంతే. సో ఇన్ దట్ వే హీ హాస్ టేకెన్ అప్ ద సార్ చెప్పారు కాబట్టి తీసుకున్నారు. సో హీఈస్ నౌ హీఈస్ ఎంజాయింగ్ డూయింగ్ దట్ మేనేజింగ్ ట్రస్టీ వర్క్ ఆల్సో. సో ఇప్పుడు ఫుల్గా ఆపరేషన్స్ అవి చూడడం కూడా చేస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా ఎన్నో లెర్నింగ్స్ అవుతున్నాయి, న్యూ థింగ్స్. ఎందుకంటే సాగర్ అన్ని ఇట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, నేర్చుకొని అందరితో మాట్లాడి నేర్చుకొని టీం వర్క్గా చేస్తారు కాబట్టి హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ సో మెనీ థింగ్స్. సో దట్ హీఈస్ రియల్లీ ఎంజాయింగ్. నిజంగా అసలు సాగర్ గారితో ఎంతో ఒక స్మూత్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఆయనతో పాటు ఉన్న ఆ ఒక స్టాఫ్ గెట్ టుగెదర్స్ కానీ ఒక టీమ్ మీటింగ్స్ కానీ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనకున్న ఎన్నో సంవత్సరాల ఆ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఎప్పటి నుంచో డిజిటల్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ సాగర్, డ్రీమ్ అసలు. యా. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల చాలా మటుకు ఇప్పుడు డిజిటల్లే, ఫిజికల్ వర్క్షాప్స్ కంటే కూడా అన్నీ వర్చువల్లే అయిపోయినాయి కాబట్టి మోర్ ఫోకస్డ్గా ఇంకా అవి చేయాలి ఇవి చేయాలి అనేసి సాగర్. సో హీ హెస్ ఫార్మ్డ్ ఏ టీమ్. మీరందరూ ఆ టీంలో ఉన్నారు కాబట్టి యూ నో వెరీ వెల్. సో హీస్ ఒకసారి టీం ఫామ్ అయ్యేదాకా చాలా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫామ్ అయినాక చాలా రిలాక్స్డ్గా హీఈస్ హ్యాపీ అండ్ వాళ్ళ టీం అంతా చాలా బాగా వర్క్ చేస్తుంది. మా డిజిటల్ టీం అంటారు. దెన్ ఇట్ ఈస్ హీఈస్ ఎంజాయింగ్ డూయింగ్ డిజిటల్ వర్క్. అండ్ కరెక్ట్గా ఆ డిజిటల్ టైం ఎక్కువ జూమ్ కాల్స్ వచ్చే టైంకే సాగరు మేనేజింగ్ ట్రస్టీగా వచ్చారు వ్యాలీకి. సో ఆల్ దట్ ఈస్ చెప్పాలంటే కరెక్ట్గా అలైన్ అయింది. అవును మేడం. సో దట్ ఈస్ ఎంజాయింగ్. సో ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎన్నో వాటికి సాగర్ గారు జనరాసిటీతో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాం కూడా, పత్రి సారు వాళ్ళకి అవి ఆ ప్రాజెక్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేయాలి అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ సార్ చేస్తారనమాట. కానీ అంతే సింపుల్గా కూడా ఉంటారు. సో అది మీకు ఎలా అనిపించేది మేడం? నాకు ఫస్ట్లో చెప్పాను కదా, సాగర్ అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోకపోయిండొచ్చు ఫస్ట్లో సార్ని. ఓ అవునా, సార్ ఇలా చెప్పారా, ఎందుకు చెప్పుంటారు అని అని అనుకునేదాన్ని. తర్వాత సార్తో ఉండడం, సారు మెసేజెస్ ఇంటర్నెట్ మెసేజెస్ అంటే కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు సార్ చెప్పాను కదా, నా బుర్రలో ఒక క్వశ్చన్ కానీ ఒక అలజడిగానే ఉంటే దానికి ఆటోమేటిక్గా సార్ క్యాజువల్గా ఏదో ఒక ఇన్సిడెంట్ ఆన్సర్ చెప్పేస్తుంటారు, క్లారిఫై చేసేస్తుంటారు. సో అలాగా నాకు ఎన్నోసార్లు క్లారిఫై అయింది. సో ఎందుకు సార్ ఈ వర్క్ ఇచ్చారు అనే క్వశ్చన్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా సార్ దగ్గర నుంచి క్లారిఫై వచ్చేసేది. సో అందుకని ఎప్పుడు కూడా అనిపించేది కాదు, ఇట్స్ నాట్ దట్ ఓకే అంత ఇవ్వాలనా ఇస్తారా అని ఐ నెవర్ థాట్ అబౌట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సాగర్ మేము మెడిటేషన్లో రాకముందు నుంచి కూడా సాగర్ యూస్ టు డొనేట్. ఓకే, డొనేషన్ అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం. ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు సాగర్ శాలరీ 3,000 రూపీస్. 3,000 రూపీస్ తీసుకున్న వెంటనే 300 రూపీస్ మనీ ఆర్డర్ చేసి డొనేషన్గా పంపించేవాళ్ళు. ఓకే, వేరే వాళ్ళకి ఎవరికో చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి. సో అప్పటి నుంచి తనకి ఉంది వచ్చిన డబ్బులో కొంచెం డబ్బులు డొనేట్ చేయడం అనేది.
సో వాట్ ఎవర్ హీ ఎర్న్స్ హీ డొనేట్స్ సర్టెన్ అమౌంట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ జాబ్ నుంచి. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 1990లో జాయిన్ అయ్యారు జాబ్లో. అప్పటి నుంచి ఈ డొనేషన్ ఉంది, డొనేట్ చేయడం అనేది, దట్ నేచర్. మేము పిఎస్ఎస్ఎంలోకి వచ్చింది 2003లో కదా. అవును అవును. సో అందుకని తను హీ వోంట్ హెజిటేట్. సారు ఇలా ఉంది బాబు, ఇలా ఉంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి ఇలా అన్నప్పుడు అంత తనకి హెజిటేషన్ ఉంటుంది అసలుకి. సో దట్ ఈస్ హౌ ఈ థింగ్స్. అండ్ నాకు కూడా ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ నాకు ఇష్టం మళ్ళీ దాంట్లో కూడా. సో నేను ఇంకా ముందు స్టెప్ వేసి నేను ముందు ఉంటాను డొనేషన్లో. కొన్ని ప్రాజెక్ట్స్ నాకు సంబంధం లేవు అనుకుంటాను, కానీ అక్కడ సాగర్ ఇచ్చారు అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంటుంది అని నేను అర్థం చేసుకున్నాను అనమాట. అది ఒక మినిట్ కొంచెం థాట్ అయినాక, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ మెసేజ్ విన్నాక, సార్తో ఉన్నాక అవన్నీ ఇప్పుడు థింక్ చేయాల్సిన పని లేకుండానే అయిపోతుంది ఇచ్చేది అనేది. సో ఇన్ దాట్ వే నిజంగా ఆ విషయంలో సాగర్ సార్ చాలా సింపుల్ మ్యాన్, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు మేడం. వీ రియల్లీ లవ్ దట్ క్వాలిటీ ఇన్ హిమ్. సో యువర్ ఫైనల్ మెసేజ్ టు ద వ్యూవర్స్ మేడం. ఫైనల్ మెసేజ్ టు ద వ్యూవర్స్ అంటే, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంతా విన్నారు కాబట్టి నేను మెడిటేషన్ ద్వారా చాలా చాలా బెనిఫిట్ పొందాను. ఇవి జస్ట్ కొన్నే మీతో షేర్ చేసుకున్నాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ ఒకసారి నమ్మి ఒక మెడిటేషన్ చేసినప్పుడు అది డెఫినెట్గా అవుతుంది అనే నమ్మకం ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ హ్యాపెన్. సో యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ విత్ మెడిటేషన్. ఆ బిలీఫ్ ఉంటే డెఫినెట్గా అవుతుంది. సో హెల్త్ పరంగా కానీ, ఎనీ విషెస్ కానీ, ఎనీ ఒక ఈవెంట్ పరంగా బాగా అవ్వాలని కానీ, ఏదైనా కానీ ఆ థాట్ పెట్టుకున్నప్పుడు, థాట్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు మెడిటేషన్ డెఫినెట్గా అది అక్కడ పనిచేసి మనకి రియల్లీ హెల్ప్ అవుతుంది. బట్ ఇన్ ఏ వే మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ స్పిరిచువల్ జర్నీలో ఉన్నప్పుడు యూ విల్ లివ్ యువర్ లైఫ్ ఇన్ ఏ మచ్ ఈజియర్ వే. అది మటుకు చాలా 100% నేను చెప్పగలను. మోర్ ఎఫర్ట్ పెట్టకుండా, ఎక్కువ కష్టపడకుండా మెడిటేషన్ చేస్తూ మనకి అవేర్నెస్లో ఉంటే ఆటోమేటిక్గా కరెక్ట్ థాట్స్ మీటింగ్ కరెక్ట్ పీపుల్, కరెక్ట్ సిచ్యుయేషన్స్, ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ అయ్యి అక్కడ థింగ్స్ ఈజీగా అయిపోతుంది. అది నా రియల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు పిరమిడ్ వ్యాలీలో ఉన్నాను. ఇప్పుడు పాస్ట్ 3 days పిరమిడ్ వ్యాలీకి రాగానే సార్ని కలవడానికి వచ్చాను. రాగానే సారు మీకు ఒక మంచి గిఫ్ట్ ఉంది మేడం అన్నారు. వరల్డ్స్లో బెస్ట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అన్నారు అనమాట. ఏంటి సార్ అన్నాను. మీకు తెలుసా? నాకు తెలియదు, నేను గెస్ట్ చేయండి అన్నారు. నాకు తెలియదు సార్, గెస్ట్ చేయలేకపోతున్నాను. సో మీరు రండి ఇస్తాను అన్నారు. సార్ దగ్గరికి వెళ్తే సారు ఒక బుక్ ఇచ్చారనమాట. ద ఫస్ట్ కాపీ ఆఫ్ సీతాయనం ఇన్ తెలుగు. వావ్ వావ్. అది ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, అద్భుతమైన బుక్ని తెలుగులో చేసిన ఫస్ట్ కాపీ సార్ నాకు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ రియలీ వరల్డ్స్ బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. సో అది చదవడానికే నేను ఇక్కడ ఉండిపోయాను పిరమిడ్ వ్యాలీలో. అది చదివి పూర్తి చేసి వెళ్దామని నేను డిసైడ్ అయ్యాను. సో 3/4 బుక్ అయిపోయింది, ఇంకా 1/4 బుక్. బట్ బ్యూటిఫుల్ బుక్. దాంట్లో ఎప్పటి నుంచో ఉంది మనకి మెడిటేషన్ అంటే. ఇప్పుడు ఎట్లాగా మెడిటేషన్ చేసి వాళ్ళు మాట్లాడేసుకుంటారు థాట్ లెవెల్లో, ఎలా కలుసుకుంటారు పీపుల్, ఎవ్రీథింగ్ దాంట్లోనే శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది. అవన్నీ ఎప్పుడో ఉన్నాయి, మనం తెలుసుకోవడం, మనకు టైం వచ్చినప్పుడు మనం తెలుసుకున్నాం అంతే. సో అది బ్యూటిఫుల్ బుక్. అది చదివినాక అసలు నేను ఎన్నో థాట్స్ని మార్చుకున్నాను. యాక్చువల్లీ నేను నాకున్న ఒపీనియన్స్ని బేసికలీ ఇది ఇలా అన్న ఒపీనియన్ ఎన్నో మార్చుకున్న పుస్తకం ద్వారా చాలా చాలా తెలిసినాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. నాకు ప్రతిసారి 2 days బ్యాక్ ఇచ్చారనమాట. అది ఇట్స్ రియల్లీ గ్రేట్ గిఫ్ట్ ఫర్ మీ. ఈరోజు ప్రతిసారి మెసేజ్ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు కూడా ఇప్పుడు మేనేజింగ్ ట్రస్టీ
ఆపర్చునిటీ కానీ, నాకు ఒక బుక్ చేసే మెడిటేషన్ ఎవ్రీవేర్ బుక్ చేసే ఆపర్చునిటీ కానీ, వెబ్సైట్ వర్క్ అలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ మై విష్ వెదర్ ఐ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. నువ్వు నీకు ఇష్టం మళ్ళీ ప్రతిసారి ఏది కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయరు. యూ వాంట్ టు డూ ఇట్ అని అడుగుతారు, మళ్ళీ అప్పుడు చేయగలవా చేస్తావా అని ఆయన అడుగుతారు అనమాట. అది మన ఫ్రీ విల్, మనకి ఇష్టపడి మనం చేస్తే వీఆర్ లక్కీ. వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. లేదు ఇప్పుడు నాకెందుకు, నాకు ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి, నేను తర్వాత చేస్తాను అంటే కూడా సార్ ఏమనరు, ఓకే అంటారు. బట్ ఇది మళ్ళీ మనకి ఆపర్చునిటీ రావాలంటే మళ్ళీ ఇంకొక లైఫ్ టైం తీసుకోవాలి. ఆ లైఫ్ టైంకి తీసుకోవడానికి మనం ఎంతో పెద్ద క్యూలో కూర్చోవాలి అని ఈరోజు సార్ మెసేజ్ చెప్తుంటే నాకు ఇవన్నీ కళ్ళకు ముందు కనపడ్డాయన్నమాట. ఇవన్నీ నేను రాగానే యాక్సెప్ట్ చేసి చేయబట్టి నేను ఎంతో ముగించుకున్నాను. మళ్ళీ లైఫ్ టైమ్స్ కోసం కూర్చోకుండా లైన్లో సార్ చెప్పినట్టు అనేసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో సార్ ఏది చెప్పినా ఎవరికైనా కానీ అది ఎందుకు చెప్తానని మనం అర్థం చేసుకోవాలంతే. జస్ట్ లైక్ దట్ సార్ ఏది చెప్పరు. సో ఇది నీకు ఇచ్చారు అంటే అది మేబీ ఈ లైఫ్ టైంలో మనం అది చేయడానికే వచ్చాము. మనం టైం లేదు, అది లేదు, చేయలేదు అంటే ఓకే ఫైన్, దిస్ ఆల్వేస్ నెక్స్ట్ ఆపర్చునిటీ అది. కానీ దానికోసం చాలా వెయిట్ చేయాలి. ఆపర్చునిటీ గబగబా వస్తే పర్వాలేదు, కానీ గబగబా రావు కదా మళ్ళీ ఈ లైఫ్ టైంలోనే. మళ్ళీ ఎప్పుడో దాకా వెయిట్ చేయాలంటే అది ఈరోజు మెసేజ్లో నాకు చాలా క్లారిటీ వచ్చింది దాంట్లో. ఇప్పుడు సాగర్ ఎలాగైతే సార్ చెప్పిన వెంటనే ఏం ఆలోచించకుండా చేస్తారో నేను ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాను. నేను ఇందాక చెప్పాను కదా, సాగర్ అయితే ఆలోచించరు, నేనైతే ఒక నిమిషమైనా ఆలోచిస్తాను అని. ఈరోజు సార్ మెసేజ్ విన్నాక నేను ఆ సాగర్ స్టేజ్కి వచ్చాను. ఆ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేసే మాదిరి. ఓకే ఓకే గ్రేట్ మేడం, బాగుంది. ఈరోజు నాకు చాలా క్లారిటీ సార్ మెసేజ్ ద్వారా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ గ్రేట్ ఆపర్చునిటీ సార్తో ఉండడం అనేది, సారు మనకి వర్క్ ఇవ్వడం అనేది, దట్ ఈస్ అల్టిమేట్ థింగ్ వాట్ ఐ అండర్స్టూడ్. థ్యాంక్ యూ మేడం. సో డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఇప్పుడు బిందు గారి దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఒక ఆపర్చునిటీ మన డోర్ని నాక్ చేసింది అంటే ఖచ్చితంగా అది మన గురించి వచ్చినట్టే, మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. సో మేడం చెప్పారు, పత్రి సారు సడన్గా అలా తలుపు తెరవగానే వాళ్ళ ఇంటి ముందు నిల్చో ఉన్నారు. అలాగే మనకి ప్రతి ఆపర్చునిటీ కూడా మన డోర్ స్టెప్ వరకు వస్తుంది. సో మనం దాన్ని స్వీకరించుకొని దాంట్లో మనం ఎలా ఇమ్మడగలుగుతాము, దాంట్లో నుంచి మనం ఎంత నేర్చుకోగలుగుతామో వాటన్నిటినీ కూడా మన సోల్ పర్పస్, మన లైఫ్ డిజైన్లో ప్రతి ఒక్కటి మనం తీసుకొని వస్తాం. సో ఎంతో చక్కగా ఈరోజు మేడం ద్వారా ఆవిడ లైఫ్ డిజైన్, ఆవిడ లైఫ్ పర్పస్ని ఎలా ఆవిడ ఒక్కొక్కటి చెక్ లిస్ట్లో కంప్లీట్ చేసుకొని వస్తున్నారా అన్నది తెలుసుకున్నాము. థ్యాంక్ యూ మేడం. ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ శాలిని. థ్యాంక్ యూ.